దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. 1వ రాజులు 19వ అధ్యాయము 17. హజేలు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని యోహు హతము చేయును. యోహు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయును. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా. నీ యొక్క వాక్యంలోని నిగూఢమైన రహస్యములు మేమందరము తెలుసుకున్నట్లు మా యొక్క మనోనేత్రాలు మీరే తెరవని ప్రభు. వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. గత 2 లేకపోతే 3 వారాల నుంచి మనం మాట్లాడుకుంటున్న వాక్యము ఏలియా గారి గురించి, మండే ప్రవక్తగా ఉన్న ఏలియా గారి గురించి. ఈరోజు కూడా ఏలియా గారి గురించే మనమందరం కూడా వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క 1వ రాజులు ఈ యొక్క 19వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఏలియా గారికి ఒక పని అప్పచెప్పాడు. ఆ పని ఏంటంటే 15-16లో ఉంటుంది. ఆ హోరేబు పర్వతం మీదకి ఎక్కి వెళ్ళు అని దేవుడు ఏలియాతో చెప్పినా కూడా ఏలియా గారు హోరేబు పర్వతం మీదకి ఎక్కి వెళ్లకుండా గృహలోనే ఉంటాడు. అలా ఉన్నప్పుడు దేవుడు ఎన్నోసార్లు కూడా ప్రకృతిని ఉపయోగించుకొని ఇలా భూకంపముగా, మెరుపులుగా, గాలి, వాన, తుఫాను, బండలు బద్దలు అయిపోయేటట్టు కూడా రకరకాలుగా ప్రకృతి ఉపయోగించుకొని దేవుడు ఏలియా గారిని దర్శించినా కూడా ఏలియా గారు ఆ యొక్క గృహ అందే ఉన్నాడు తప్ప గృహ విడిచి దేవుడు వెళ్ళమన్న ఆ యొక్క పర్వతము మీదకి మాత్రం వెళ్ళల. సో ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నేను వెళ్ళమన్నాను కదా పర్వతం మీదకి, నువ్వు ఇంకా గృహలోనే ఉన్నావు ఏంటి అని దేవుడు ఏలియాని అడిగినా కూడా ఏలియా ఎలా చెప్తాడంటే, ఇలా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా నీ యొక్క ఆజ్ఞలను, కట్టడలను విసర్జించి అది ఆజ్ఞానుసారముగా నడుచుకొనక అన్య దేవతలు పూజిస్తూ ఉన్నారు, బయలుదేవతలని పూజిస్తూ ఉన్నారు. నేను ఒక్కడిని మాత్రమే మహారోషము కలిగి నీ యొక్క పని చేస్తున్నాను, నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను, నన్ను కూడా చంపడానికి చూస్తున్నారయ్యా అని చెప్పి దేవుడు దగ్గర ఏలియా 2 సార్లు చెప్తారు. మొదటిసారి చెప్పినప్పుడు కూడా దేవుడు దానికి తగిన విధంగా బదులు ఇవ్వడం. రెండోసారి చెప్పినప్పుడు కూడా అప్పుడు దేవుడు ఫస్ట్ ఒక పని అప్పు చెప్తాడు. ఎలా అంటే, పర్వతం మీదకి వెళ్ళు అని చెప్పిన యెహోవా తిరిగి అదే పని ఏలియా గారికి అప్పచెప్పకుండా నువ్వు అరణ్య మార్గము గుండా దమస్కులో నుంచి వెళ్ళి ఇలా ఈ యొక్క వ్యక్తులను 3 వ్యక్తులను అభిషేకించు అని దేవుడు చెప్తాడు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే, ఒకరేమో సిరియా దేశానికి పరిపాలన చేయటానికి ఒక మహారాజు. ఆ మహారాజు పేరు ఏంటంటే 15వ అధ్యాయం చివరిలో రాసి ఉంటది. సిరియా దేశం మీద అజహేలు అను వ్యక్తిని దేవుడు యొక్క వాగ్దానము చొప్పున ఏలియా ప్రవక్త పట్టాభిషేకం చేయవలసి ఉన్నది. 2వ వ్యక్తి ఎవరు? యోహు ఎవరంటే నింషీకి కుమారుడు. వాస్తవానికి నింషీకి ఆయన మనవడవుతాడు. నింషీ కుమారుడుగా ఉన్న యెహోషాపాతు అని మహారాజుకి ఇతను కొడుకు అనమాట యోహు. ఈ యోహుని ఎవరి మీద పట్టాభిషేకం చేయాలి? ఇజ్రాయెల్ దేశం మీద. ఇజ్రాయెల్కు రాజుగా ఉండటానికి పట్టాభిషేకం చేయి. అలాగే 3వ పని ఏంటంటే, నీకు మారుగా ఎలీషాని, నీకు మారుగా అంటే జీవము కలిగిన దేవుడికి నువ్వు ఇన్నాళ్ళు వరకు నువ్వు ప్రవక్తగా పనిచేసావు, ఇప్పుడు నీకు మారుగా ఎలీషాని నువ్వు అభిషేకించు అని దేవుడు చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఏలియా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు అర్థం కావాలంటే నేను ఒక మాట చెప్తా చూడండి. ఇక్కడి నుంచి మిమ్మల్ని ఒక ప్రదేశానికి వెళ్ళమన్నా, పదే చెప్తున్నా. ఎలా అంటే, ఇక్కడి నుంచి మిమ్మల్ని తెనాలి వెళ్ళమన్నా, ఓకే వెళ్ళమన్నాను, మీరు వెళ్ళట్లా, వెళ్ళట్లా. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు వెళ్ళట్లా. అప్పుడు నేనేం చెప్తాను, ఈసారి నెక్స్ట్ టైం మీరు వెళ్ళట్లేదని, ఈసారి నేను విజయవాడ వెళ్ళమన్నా, మీరు విజయవాడ వెళ్తానికి బయలుదేరారు, సిద్ధమయ్యారు. కొంచెం చనువుంటే మీరు ఏమంటారు? మీరు నన్ను తెనాలి వెళ్ళమన్నారు కదా, ఇప్పుడేంటి తెనాలి వెళ్ళకుండా ఉన్నా కూడా తిరిగి మళ్ళీ విజయవాడ వెళ్ళమన్నావు? సంథింగ్ ఇలాంటి ప్రశ్న మీరు అడిగే ఛాన్సెస్ ఉంటాయా, ఉండవా?
తల్లికి, తండ్రికి, పిల్లలకి, అలాగే ఫ్రెండ్స్కి ఉన్న చనువు రీత్యా ఒక పని చెప్పినప్పుడు ఆ పని చేయకుండా అలాగే ఖాళీగా ఉన్నా, లేకపోతే పని చేయకుండా అలాగే ఉన్నా సరే, రెండో పని చెప్పినప్పుడు మొదటిసారి చెప్పిన పని నేను చేయలేదు కదా, ఇప్పుడు నాకు ఈ పని అప్పచెప్పేవింది, మరి నేను అక్కడికి వెళ్ళాల్సింది అని అన్నావు. అంటే పర్వతం మీదకి వెళ్ళమన్నావు కదా, ఇప్పుడు పర్వతం మీదకి వెళ్ళొద్దు అని చెప్పకుండా నువ్వు తిరిగి, అంటే ఏంటి అర్థం? పర్వతం మీదకి నువ్వు వెళ్ళమన్నావు. ఇవన్నీ కూడా 1 రాజులు 19 అధ్యాయంలో స్పష్టంగా రాసి ఉంటుంది. 15వ వచనంలో రాసి ఉంటుంది చూడండి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కు పోయి, చాలండి చూడండి, నీవు మరలి. ఎందుకంటే నేను ఆల్రెడీ నీకు, చూడండి, దేవుడు నోట్లో నుంచి ఒక మాట వచ్చినప్పుడు తిరిగి ఆ మాట తిరిగి ఆయన దేహంలోనికి మళ్ళీ వెనక్కి వెళ్ళదు. అంటే ఏంటంటే ఇచ్చిన మాట వెనక్కి తీసుకునేవాడు కాదు, ఆయన మనిషి కాదు. ఒక మాట ఇచ్చి అయ్యో నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నా, నా మాటని వెనక్కి తీసేసుకుంటా, ఇలాంటి వాడు కాదు. ఆయన ఒకసారి ఒక వాగ్దానం, ఒక మాట ఇచ్చాడంటే అది ముమ్మాటికి జరుగుతుంది. అలాగే దేవుడు తనకి ఒక సేవకుడుగా, ప్రవక్తగా ఉన్న ఏలియాకు ఒక పని చెప్పాడు. నువ్వు పర్వతం మీదకి నువ్వు పర్వతం మీదకి వెళ్ళు అని రెండోసారి వచ్చి చెప్పాడు. మొదటిసారికి రెండోసారికి, అంటే మొదటిసారి చెప్పిన మాటకి రెండోసారి చెప్పిన మాటకి మధ్యలో మాటలు లేకపోయినా సరే ప్రకృతిని వాడుకొని ఎన్నో విధాలుగా దేవుడు వచ్చి ఆయన్ని హెచ్చరిస్తూ లేకపోతే జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే మనము దేవుడు పని చేయకుండా ఉన్నప్పుడు దేవుడు ఆ పనిని మనకి జ్ఞాపకం చేసే ఆ యొక్క ప్రక్రియలో ఒక్కోసారి మౌనంగానే ఉండి ప్రకృతిని దేవుడు వాడుకొని మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. గుండెల్లో ఒకవేళ వణుకు రావచ్చు, భయం రావచ్చు, పదే ఆలోచనలు అదే పనిని గుర్తు చేస్తూ ఉంటాయి. ఆలోచనల్ని స్వాధీనపరుచుకునేవాడు యెహోవాయే, ఆలోచనలను కలుగు చేసేవాడు యెహోవాయే. నోట్లో నుంచి మాట రాకమునుపే మనం ఆలోచిస్తూ ఉంటాం, ఈ మాట మాట్లాడాలని మన మనసులో ఆలోచిస్తాం. మన మనసులో ఆలోచన కలిగిందే మన నోట్లో నుంచి బయటికి వెళ్తుంది మత్తయి సువార్త ప్రకారం. సో మనం ఒక పని చేయాలంటే ముందు సంథింగ్ ఆలోచిస్తూనే ఉంటాం కదా. అలాగే దేవుడు కూడా మనకి అది గుర్తు చేయడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేసి, అంటే ప్రకృతిని వాడుకొని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే నీకు ఆ పని చేసే అవకాశం ఇవ్వటానికి దేవుడు ఒక అవకాశం పోయినా ఇంకో అవకాశం, ఒక రకంగా వినకపోయినా ఇంకో రకంగా వింటాడేమో. ఇలా ఈరోజు చెప్తా వినలా, ఒక గంట అయిందా చూతా, ఒక రోజు ఆగిందా చెప్తా, ఇంకోసారి ఇంకో విధంగా మాట్లాడతానేమో, ఇన్నిసార్లు ఒకసారి వినలా 10 సార్లు చెప్తే ఒకవేళ చేస్తాడేమో అని ప్రేమ కలిగిన దేవుడు నీ దగ్గర నుంచి ఆ అవకాశం కోల్పోకుండా, అంటే నువ్వు చేయకుండా పక్కకి వెళ్ళిపోకుండా ఉండటానికి నీకు పదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదాహరణ చూడండి, మనం ప్రార్థన చేసుకోవట్లా, కానీ మనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ మన హృదయాన్ని తొందర పెడతా ఉంటది. శరీరం బలహీనంగా ఉంటది, కానీ ఆత్మ ఘోషిస్తూ ఉంటది, ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన కోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఏమండి, ఆయనకి ప్రార్థన చేసే మనిషి లేడైంది, మరి నీ ప్రార్థన కోసం దేవుడు ఎందుకు వేచి చూస్తూ ఉంటాడు? ఇష్టం నువ్వంటే, నీ నోట్లో నుంచి వచ్చే ఆ యొక్క మాట, నీ నోట్లో నుంచి వచ్చే ఆ యొక్క ప్రార్థన దేవుడు వినటానికి ఇష్టడుగా, అంటే నీ పట్ల అంత ప్రేమ కనపరుస్తూ నీకు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాడు నీ హృదయ వాకిలు ఎదుట. ప్రార్థన చేయనప్పుడల్లా కూడా హృదయం ఘోషిస్తూ ఉంటది, ప్రార్థన చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, చేసుకో అని హృదయం కూడా ఘోషిస్తుంటది, కానీ మనం చేసుకోం. ఇప్పుడు కాకపోతే ఇంకొప్పుడు, లేదా తర్వాత అలిసిపోయా, లేదా ఇంకో ఏదో మానవరీత్యా ఉన్న 1,00,000 కారణాలు చూపించుకొని ఆ పనిని స్కిప్ చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఏలియా కూడా తనకు కలిగిన భయము, నేను ఒక్కనే మిగులున్న ఆ యొక్క రాణి నన్ను చంపేయడానికి చూస్తుంది, నా ప్రాణం తీయడానికి చూస్తుంది అని చెప్పి మానవరీత్యా కలిగిన భయాన్ని అక్కడ కారణముగా చూపించి దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్లకుండా ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు చాలు అని చెప్పి దేవుడిని అడుగుతూ ఉన్నాడు. దేవుడు అవకాశం ఇచ్చినా సరే ఏలియా అవకాశాలు సద్వినియోగం చేసుకోకపోగా ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, సరే నువ్వు తిరిగి మరలి వెళ్ళు, నేను చెప్పిన పని నువ్వు చేయట్లా, ఇక నువ్వు మరలి వెళ్ళు, నీకు మారుగా ఇంకోరిని నువ్వు అభిషేకించు, సంథింగ్ ఇవన్నీ చెప్పారు కదా. ఇక నేను ఒక్కనే మిగులున్నా అని ఏలియా ఎప్పుడైతే ఇలా 2 సార్లు అలా చెప్పినప్పుడు దేవుడు ఆ 2వ మారు ఏలియా నోటి నుంచి ఆ మాట వచ్చిన వెంటనే దేవుడు ఏం చెప్తాడంటే, ఆ యొక్క 1వ రాజులు 19వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంటది. ఏలియా ఏమంటాడు, నేను ఒక్కనే మిగులున్నా, అన్ని దేవతలకి మొక్కకుండా, ప్రార్థన చేయకుండా, ముద్దు పెట్టుకోకుండా నేను ఒక్కనే ఉన్నాను అని అన్న ఏలియాకి దేవుడు ఎటువంటి సమాధానం ఇస్తాడంటే, ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉన్నక
నోటితో వాని ముద్దు పెట్టుకొనక. ఎంతమంది అండి? ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? ఏలియా యెహోవా మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఏంటి? యెహోవా దగ్గర ఏలియా గారు అంటున్నారు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని. అప్పుడు యెహోవా ఎటువంటి సమాధానం చెప్పాడు? నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు కాకుండా ఇంకా 7,000 మంది ఉన్నారు. నువ్వు ఒక్కడవే బయలుదేవతలకి మొక్కకుండా, ప్రార్థన చేయకుండా, పూజలు చేయకుండా, ముద్దు పెట్టుకోకుండా ఉన్నావు అని నువ్వు అంటున్నావు. కానీ నువ్వు కాకుండా ఇంకా 7,000 మంది నాకు ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా బయలుదేవతలకు మోకాళ్ళు వేరు, వాళ్ళు కూడా బయలుదేవతలకి పూజలు చేయరు, పునస్కారాలు చేయరు, ముద్దులు పెట్టుకోరు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఓకే, ఏలియా యొక్క మనస్తత్వం ఎట్లుంటది? నేను ఒక్కడనే ఉన్నాను అని. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు ఒక్కడవే కాదు, 7,000 మంది ఉన్నారని. ఇంతవరకు మీకు అర్థమైందా? ఇక్కడ ప్రశ్న మీరు చూడండి. దేవుడు ఏలియా గారిని తీసుకువెళ్ళాలి అని ఉద్దేశించినప్పుడు ఆ యొక్క 2వ రాజులు గ్రంథంలో 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో రాసుంటది. అట్లా దేవుడు ఏలియాని తీసుకెళ్ళాలి అని 2వ అధ్యాయంలో స్టార్టింగ్ లో రాసుంటది. అలా ఒక సమయం ఇచ్చి ఉంటాడు. ఆ సమయంలో ఏలియా ప్రయాణమే వెళ్తాడు. ఓకే, ఆ అధ్యాయం అలా చదువుతూ వెళ్తున్నప్పుడు ఆకాశం నుండి అగ్ని రథములు వచ్చి ఏలియాని తీసుకెళ్ళిపోతాయి. అప్పుడు గురు శిష్యులు వేరు చేయబడతారు. ఓకే, ఇప్పుడు మీకు ఆలోచన రాలేదా? అగ్నిరథాలు వచ్చినాయి, ఏలియాని తీసుకెళ్ళి. మరి దేవుడు దగ్గర ఏలియా ఉన్నాడు, నేను ఒక్కనే ఉన్నానయ్యా అంటాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు కాకపోతే 7,000 మంది ఉన్నారయ్యా అంటాడు. మరి 7,000 మందికి అగ్నిరథాలు రాలేదే? 7,000 మందిలో కనీసం ఒక్కడికన్నా కూడా అగ్నిరథాలు రాలేదే? కేవలం ఏలియా గారికి మాత్రమే వచ్చినాయే. ఎందుకు? నువ్వు కాకపోతే 7,000 మంది ఉందన్న దేవుడే కదా. మరి దేవుడు కూడా ఏలియా కోసం ఎలా అయితే అగ్నిరథాలు పంపాడో, మరి ఏలియాకి మారుగా ఇంకా 7,000 మంది నాకు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ప్రవక్తలుగా ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారు, బయలుదేవతలకు మొక్కకుండా ఉన్నారు అని దేవుడిగా సాక్ష్యం ఇచ్చింది. మరి దేవుడు ఆ 7,000 మంది కోసం కూడా అగ్నిరథాలు పంపించే అవకాశం ఉందా లేదా? ఏలియాకి ఎలా అయితే మరణము రుచి చూడకుండా సజీవుడిగా పరలోకానికి ఎత్తుకొని పోయాడో, అలాగే 7,000 మందిని కూడా అలాగే తీసుకెళ్లొచ్చుగా దేవుడు. మరి 7,000 మంది చచ్చిపోయారుగా. మనిషి జనరల్ గా వచ్చే ఆ యొక్క మరణం ఆయన ఆ 7,000 మంది రుచి చూశారుగా. ఎప్పుడన్నా తలెత్తింది యొక్క ప్రశ్న వచ్చిందా? మరి ఏంటండి కారణం? ఏలియా ప్రార్థన చేసే ఆకాశం నుండి అగ్నికి వచ్చింది. అలా ఏలియా లాగా 7,000 మంది చేయలేదే. ఏలియా ప్రార్థన చేశారు, భూమి మీద 3.5 సంవత్సరాల పాటు వర్షము కురవదు అని ప్రవచనాత్మకంగా చెప్పారు. ఏలియా మళ్ళీ ప్రార్థన చేసి భూమి మీద 3.5 సంవత్సరాల తర్వాత వర్షం వస్తుంది అని ఆహాబు రాజుకి మళ్ళీ 2వ సారి ప్రవచించారు. 7,000 మంది ఎవరు అలా చేయలేరు. మహారాజు అంటే ఆహాబు మహారాజు రథం ఎక్కి ఉన్న ప్రదేశం నుంచి కర్మేలు పర్వతం సుమారు చదువుతున్న ఒక ప్రాంతం నుంచి తను తన యొక్క మహారాజా తన యొక్క అంతఃపురానికి బయలుదేరి వెళ్తా ఉంటాడు. బైబిల్లో ఆ ఊరి పేరు కూడా రాసి ఉంటుంది. వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఒక ఏలియా గారు ఏమంటారంటే తన శిష్యుడితో చెప్తాడు, నువ్వు వెళ్ళి త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహాబుతో చెప్పు, మబ్బులు కమ్ముకున్నాయి, వర్షం వస్తుంది, కారు మబ్బులు కమ్ముకుని వర్షము ఎంతగానో వస్తుంది, అంటే ప్రచండమైన వర్షం వస్తుంది. నువ్వు ఆ వర్షం చినుకుల్లో నువ్వు ప్రయాణం అయి కూడా వెళ్ళలేవు, కాబట్టి వర్షం కురవ మునిపే నువ్వు త్వరపడి నీ యొక్క అంతఃపురానికి వెళ్ళిపో అని చెప్పి ఏలియా తన శిష్యుడి చేత ఆహాబుకు వర్తమానం పంపిద్దామని చూస్తారు. కానీ రథముతో ప్రయాణమయ్యే ఆహాబు కన్నా కూడా రథము లేకుండా కేవలం తన యొక్క కాళ్ళతో పరుగున ఏలియా గారు రథం కన్నా కూడా ముందెళ్తారు. ఎలా సాధ్యం? అక్కడ వాక్యం రాస్తుంటది, యెహోవా హస్తము ఏలియాకి తోడుగా ఉంది కాబట్టి ఏలియా తన నడుము బిగించుకొని రథము కన్నా కూడా ముందుగా ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని మళ్ళీ ఆహాబుకి వర్తమానం ఇస్తాడు. 7,000 మంది పని చేయలేకపోయారే. ఓకే, నెక్స్ట్ కేరీతు వాగు దగ్గర దేవుడి కోసం నిలబడింది ఏలియా గారు ఒకరే. అలాగే 7,000 మందిని కూడా విధవరాల దగ్గరికి దేవుడు పంపిలే, ఏలియా గారిని పంపించారు. అలాగే 7,000 మందిని కూడా బదరీ వృక్షం దగ్గర ఇంత మటుకు చాలయ్యా అని చెప్పి వాళ్ళే ప్రేయర్ చేయాల, ఏలియా గారి ప్రేయర్ చేశారు. ఓకే, ఇంకోటి ఏంటంటే తన యొక్క దుప్పటి చేత నదిని 2 పాయలు చేశారు ఏలియా గారు. 7,000 మంది చేయలేకపోయారే. నెక్స్ట్ విధవరాలు యొక్క కొడుకు చనిపోయినప్పుడు ఏలియా గారు దుఃఖపడి దేవుడి యొక్క సన్నిధిలో మొరపెడతారు.
ముమ్మారులు మొరపెడతారు. బిడ్డ మీద ఇలా తన యొక్క శరీరమును ఆంచి ప్రార్థన చేస్తూ, నువ్వు ఈ బిడ్డకి ప్రాణాన్ని ఇవ్వయ్యా, ప్రాణాన్ని ఇవ్వయ్యా, ప్రాణాన్ని ఇవ్వయ్యా అని చెప్పి ఏలియా ప్రార్థన చేశాడు దేవుడి యొక్క సన్నిధిలో. 7,000 మందికి అవకాశం రాలేదే. ఓకేనా? సో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడి యొక్క పని చేయటానికి దేవుడు ఈ లోకంలో ఎంతో మంది ప్రవక్తలను, విశ్వాసులను, మీకు అర్థం కావటానికి చెప్పాలంటే ఆది అపోస్తుల్లాగా అటువంటి అభిషేకంతో ఉండటానికి దేవుడు ఎంతో మంది బిడ్డలను రెడీ చేసి పెట్టుకున్నాడు. కానీ ఒక పనిని అందరికీ ఒకేసారి దేవుడు ఇవ్వడు. ఒకే ఒక పనిని దేవుడు అందరి వ్యక్తులకి ఒకసారిగా ఇవ్వడు. ఒక పని ఒక బిడ్డకి దేవుడు అప్పగిచ్చాడు, అంటే ఒక విశ్వాసకి అప్పచెప్పాడు. ఆ విశ్వాస చేయనంత కాలం దేవుడు చూసి సంతోషిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే ఆ విశ్వాస చేయకుండా ఉంటాడో, ఆ విశ్వాస యొక్క క్రియలను బట్టి, హృదయమును బట్టి దేవుడు ఎక్కడ నియంత కాదుగా, ఇట్లాగే చెయ్యి అని చెప్పి దేవుడు శాసించేవాడు కాదు. ఇలా చెయ్యి అని చెప్తాడు, నువ్వు ఎలా చేస్తున్నావు అని చెప్పి చూస్తూ ఉంటాడు దేవుడు. అంత మటుకే నువ్వు ఎప్పుడైతే నీ యొక్క క్రియలు దేవుడికి హేయముగా ఉంటాయో, ఇంకా దేవుడి యొక్క ఆజ్ఞను తృణీకరించి ప్రవర్తిస్తావు, అప్పుడు ఆ పనిని తీసి ఇంకో వ్యక్తికి దేవుడు అప్పచెప్తాడు. ఈ వ్యక్తి రెండో వ్యక్తి వాడు ఉన్న పలానా ప్రత్యక్షం అవ్వలేదుగా. అతను వయసు కూడా ఈ యొక్క మొదటి వాడు వయసుకి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, అంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ అప్పుడే పుట్టినాడైతే కాదుగా. చూడండి, సౌలు కాకపోతే దావీదు వచ్చాడు, కానీ దావీదు అప్పుడే పుట్టినాడా? కాదుగా. అప్పటికీ అతను యవనస్తుడు, అంటే సుమారు 15 years అటో ఇటో ఉంటాయి. ఆలోచన చేయండి. అలాగే ఏలియా బదులు ఎలీషాని దేవుడు అభిషేకించమన్నాడు. మరి ఎలీషా ఉన్న పలానా ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన అప్పుడే పుట్టాడా? దేవుడి యొక్క మాట ప్రకారం కాదు. అతను వ్యవసాయం చేసుకునేవాడు, అంటే పశువుడా, యవనస్తుడా, సుమారు 12 ఎకరాలని వ్యవసాయం చేసేవాడు ఎద్దులను వాడుకొని, అంటే ఆయన పిల్లోడా? కాదుగా. మరి ఆలోచన చేయండి. సో అంటే నా ఉద్దేశం ఎలా అంటే, చూడండి, దేవుడు నాకు ఒక పని అప్పచెప్పాడు. నేను ఆ పని చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా నేను చేయలేక, ఇంత మటుకు చాలు, నన్ను తీసుకుపో, నేను చేయను అని చెప్పి దేవుడికి పదే పదే కంప్లైంట్ చేశాను అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ పనిని నా దగ్గర నుంచి తీసి, నేను చేసే పని నేను చేయగలను, కానీ నేను చేయకుండా గమ్మును కూర్చున్నా, భయం అవ్వచ్చు, పిరికితనం అవ్వచ్చు, ఏముందలా అని రెక్లెస్నెస్ అవ్వచ్చు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ పని నాలో తీసి ఇంకొక వ్యక్తికి అప్పచెప్తాడు. సౌలు దగ్గర నుంచి దావీదు. సౌలు అంటే దేవుడి యొక్క ఆజ్ఞను వ్యతిరేకించాడు కాబట్టి దావీదుకు వచ్చిందని నువ్వు అనుకుంటావేమో. దావీదు దగ్గరికి రావడానికి సౌలు దగ్గర ఏదో కారణం ఉండాలి కదా. ఆ కారణాలు కూడా దేవుడు ఆ మనిషిలో అలాగే పెడతాడు. సో ఏలియా దగ్గర కారణంతో ఇలా ఎలీషా దగ్గరికి వచ్చింది. అంత మాత్రాన ఏలియాని తక్కువ చేసి నేనేం మాట్లాడతలేదు. మీకు అర్థం అవడానికి అలా వివరణ ఇస్తున్నాను. అర్థమైంది ఇంతవరకు? ఏలియాని ఎక్కడ తక్కువ చేయట్లా, ఎందుకంటే ఆయన పొందిన ఆ యొక్క మరణం అంటానికి కూడా లేదు. మరణము రుచి చూడకుండా బైబిల్లో ఉన్నది కేవలం ఇద్దరు. ఒకరు ఆదికాండంలో ఉన్న హనోకు, ఆయన సుమారు 100 సంవత్సరాలు బతికారు, దేవుడితో పాటు నడుచుకుంటూ వెళ్ళారు, పరలోకానికి వెళ్ళిపోయారు. దేవుడితో పాటు నడిచాడు అంటే అర్థం ఏంటి? దేవుడు మనసుకి ఆయన మనసు అంత ఆనుకుని ఉంది. ఇద్దరు ఆలోచనలు ఒకటే. దేవుణ్ణి సంతృప్తిపరచడమే హనోకు యొక్క ప్రథమ లక్షణం. ఆయనకి పెళ్ళైంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి కుటుంబం ఉంది, కుటుంబ బాధ్యతలు ఆయనకి ఉన్నాయి, కానీ దేవుణ్ణి ఎక్కడ తృణీకరించలేదుగా. అలాగే ఏలియా చూడండి, తను ఎన్నిసార్లు వంటలు చేసుకున్నాడు ఏలియా? బ్రహ్మచారే. అలా అని చెప్పి తన వంట తను చేసుకున్నాడు అంటే నా ఉద్దేశం ఏంటంటే, దైనందిక జీవితంలో తన యొక్క పని దేవుడి మీద కన్నా కూడా తన పని మీద ఎక్కడైనా లక్ష్య పెట్టాల. ఓకేనా? అర్థమవుతుందా మీకు? వంట చేసుకోవాలి, దేవుడి ప్రార్థన ఉంది. ఏది ప్రయారిటీ ఇస్తారు అంటే, కొంతమంది వంట అయ్యాక ప్రార్థన చేసుకుందాం, ఇలాంటి ప్రయారిటీ ఇవ్వచ్చేమో. కానీ ఇక్కడ ఏలియా గారి జీవితంలో చూస్తే ఏముంటది? తిండికి ఆయన ప్రయారిటీ ఇవ్వట్ల, ప్రార్థనకి ఆయన ప్రయారిటీ ఇచ్చాడు. ప్రార్థనకి ఆయన ప్రయారిటీ ఇచ్చాడు కాబట్టి దేవుడే ఆయన యొక్క ఉదర పోషకం లాంటి బాధ్యత దేవుడు తీసుకున్నాడు. ఓకే, అర్థమైందా మీకు? అంటే నా ఉద్దేశం మీరు కూడా వంట వార్పులు మానేసి వాగు దగ్గర కూర్చొని ప్రేయర్ చేయమని కాదండి. ఏ వ్యక్తికి ఎటువంటి పని అప్పచెప్పాడా అని ముందు గ్రహింపు కలగాలి. గాల్లో దీపం పెట్టమని నేను అంటల్లా. నీకేం పని అప్పచెప్పాడో ఆ పని చెయ్యటానికి నీ ఆకలిని, నీ దాహాన్ని కూడా నువ్వు లెక్క చేయకుండా దేవుడి యొక్క పని చేయడానికి కృషి చేయాలి అనేది నా అర్థం. అర్థమైందా? సో ఇప్పుడు
7,000 మందికి ఉన్నారు అని దేవుడు చెప్పాడు. కానీ 7,000 మందికి అగ్ని రథాలు దేవుడు ఏం పంపిలా. సో ఏ విశ్వాస అయితే, ఏ ప్రవక్త అయితే, ఏ దైవజనుడు అయితే వాక్యానుసారంగా ప్రవర్తిస్తారో వాళ్ళకే దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు, గొప్ప అక్షయమైన బహుమతి ఇస్తాడు. ఏలియా క్రియలతో దేవుని కనపరిచాడు. 7,000 మంది ఉన్నారు, కానీ ఏలియా చేసినంత గొప్ప శూర కార్యములు 7,000 మంది చేయలే. ఓకేనా? ఏలియా మళ్ళీ ఇంకోటి చూడండి, ఏలియాకి కాకుండా ఇంకా 7,000 మంది ఉన్నారని దేవుడు చెబుతాడు. మరి 7,000 మందిలో ఎలీషా ఉన్నాడా? ఉన్నాడా? లేడు. ఏలియాకి మారుగా 7,000 మందిలో ఎవరినో ఒకరిని తీసుకొచ్చేసి ప్రవక్తగా అభిషేకించు అని చెప్పి బైబిల్లో లేదు. అలాగే దేవుడి యొక్క ప్లాన్ కూడా కాదు. స్పష్టంగా రాసి ఉంటది, ఏలియాకి మారుగా ఎలీషా అభిషేకించాడు దేవుడు. కానీ ఆ ఎలీషా అనే ఆ వ్యక్తి 7,000 మందిలో లేడు. అది కూడా దేవుడి యొక్క సంకల్పమే. ఓకేనా? ఇదంతా కూడా వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇవాళ ఈ ప్రశ్న మీకు అర్థమైందండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో వాక్యం చూడండి. ఏలియా ఇంత మటుకు చాలు నన్ను తీసుకెళ్ళిపోవా అని ఇలా హోరేబు పర్వతం మీద అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకి 3 పనులు అప్పచెప్పాడు. ఒకటి ఏంటంటే సిరియా మీద హజయేలు అను రాజుని పట్టాభిషేకం చేయటం, ఇజ్రాయెల్ మీద యోహును పట్టాభిషేకం చేయటం, అలాగే ఏలియాకి బదులుగా లేకపోతే ఏలియాకి మారుగా ఎలీషా గారిని అభిషేకించడం. ఈ 3 పనులు ఉన్నాయి కదా. ఈ 3 పనులు చేసే ఆ యొక్క క్రమంలో ఏలియా గారు చేశారా చేయలేదా? ఆయన యొక్క దినాలు అంతమయ్యే టైంలో ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఏలియా గారు చేయలా. ఏలియా గారు బదులుగా దేవుడు అదే పనులు ఎలీషా గారి చేత చేపిస్తారు. ఓకేనా? అంత మాత్రాన ఏలియా పని చేయటం స్కిప్ చేశాడని అర్థమా? కాదు కాదు కాదు. దేవుడు ప్రవచించాడు, ఆ ప్రవచనం ఎక్కడ కూడా నిరర్ధకం అవ్వలేదు. కానీ ఆ సమయం జరిగే టైంలో ఏలియా గారు దేవుడి యొక్క ప్రదేశానికి అంటే పరలోకానికి తీసుకుని పడ్డారు. ఏలియాకు మారుగా ఎలీషాని దేవుడే నిర్ణయించి ఉన్నాడు కాబట్టి ఏలియా గారికి ఉన్న ఆ యొక్క యోహు అను పట్టాభిషేకం చేసే ఆ యొక్క క్రమాన్ని ఎలీషా గారు కంప్లీట్ చేస్తారు. ఇంకా నీకు పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఎలీషా గారు కూడా యోహుని అభిషేకించరు. ఎలీషా దగ్గర ఉన్న అసిస్టెంట్ ప్రొఫెట్ వచ్చేసి అభిషేకిస్తారు. ఇదంతా కూడా బైబిల్లో ఉంటుందండి. చూడండి, 2 రాజులు 9వ అధ్యాయం. 2 రాజులు 9వ అధ్యాయం. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1 రాజులు 19వ అధ్యాయంలో 16వ వచనం, ఇజ్రాయేల్ వారి మీద నింషీ కుమారుడైన యోహు పట్టాభిషేకము చేయుము అని దేవుడు ఏలియా గారికి పని చెప్పారు. 1 రాజులు 19:16. 1 రాజులు 19:16లో ఏలియా గారికి అప్పచెప్పిన పని ఏంటంటే నింషీ కుమారుడు ఉన్న యోహుకి ఇజ్రాయేల్ మీద రాజుగా ఉన్నట్లు పట్టాభిషేకం చెయ్యి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఆ క్రియ లేకపోతే ఆ కార్యం జరిగింది ఎవరి ద్వారా అంటే 2 రాజులు 9వ అధ్యాయము 1వ వచనం. 2 రాజులు 9వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తలలో శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రమోత్కి లాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి. చూడండి, అంటే ఏంటండి ఇక్కడ అర్థం? దేవుడు ఏమైనా అబద్ధం ఆడినట్ట? దేవుడు చెప్పిన పని జరగకుండా ఆగిపోయిన అర్థం? ఏం చెప్పాను నేను నీకు? 1 రాజులు 19వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏలియాకి అప్పగించిన పని ఏలియా జరిగించలేదు. దానికి కారణం ఏలియా ఒక అవిధేయతనాలా? కాదండి. ఆ మనిషి సిద్ధపాటు జరగటానికి కొంచెం టైం పట్టింది. ఏలియాకి మారుగా ఎలీషా ఉన్నాడు కాబట్టి ఏలియా ఏదైతే అన్ఫినిష్డ్ వర్క్ అంటే తను దేవుడి దగ్గరికి వెళ్ళే ఆ యొక్క క్రమంలో తను చెయ్యలేని లేకపోతే చేయటానికి ఇంకా సరైన సమయం రాని పని ఏదైతే పెండింగ్ ఉందో ఏలియాకి మారుగా ఎలీషా ఉన్నాడుగా. సో ఏలియా చేయాల్సిన పని ఏలియా బదులు ఎలీషా చేశాడు. ఓకేనా? అర్థమైందా మీకు?
అంత మాత్రమే తప్ప దేవుడి యొక్క వాగ్దానం కానీ ఆజ్ఞ కానీ ఎవరు కూడా మీరినట్లయితే కాదు. సో ఇక్కడ యోహుని పట్టాభిషేకం చేశారు. యోహు ఎవరు? రాసుందిగా బైబిల్లో, నింషి కుమారుడు. వాస్తవానికి నింషి యొక్క మనవడు. నింషి కుమారుడుగా ఉన్న యెహోషాపాతు కుమారుడు ఈ యొక్క యోహు. యోహు అసలు వాస్తవానికి యోహు అంటే ఎవరంటే తెలుసా అండి? యోహు ఎవరో? ఆహాబు రాజు దగ్గర సైన్యాధిపతిగా పనిచేస్తాడు. చూడండి 2 రాజులు 9:5. యోహు గురించి చూద్దాం కొంచెం సేపు. అప్పుడు అతడు అధిపతి నీకు ఒక సమాచారం తెచ్చిందని చెప్పగా యోహు ఇందరిలో అది ఎవరిని గూర్చిందని అడుగుగా అతడు అధిపతి నిన్ను గూర్చినదే అనెను. అందుకు యోహు లేచి ఇంట్లో ప్రవేశించాడు. చాలండి. యోహు ఎవరంటే ఆహాబు మహారాజు దగ్గర సైన్యాధిపతి. అంటే యోహుకి తెలుసు ఆహాబు అంటే ఎవరు? గత 2 వారాలుగా మాట్లాడుకుంటున్నాం కదా, ఇజ్రాయేల్ రాజుల్లో ఒకడుగా ఉన్న ఈ యొక్క ఆహాబు ఆ రాజులందరికన్నా కూడా ఘోరాతి ఘోరంగా అన్ని దేవతలను పూజిస్తూ అన్ని దేవతలను అంటే బయలుదేవతలకు పూజను చేసే ఆ యొక్క మహారాణిగా ఉన్న యొక్క యెజబెలుని పెళ్లి చేసుకుంటాడు, ఆమె యొక్క సౌందర్యానికి లోబడి. ఓకే, వాళ్ళ దగ్గర ఈయన సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ యొక్క పిల్లలు చూడండి, ఆహాబుకి అలాగే యెజబెలుకి 2 కొడుకులు ఉంటారు. 2 కొడుకులు. పెద్దోడి పేరు 2 రాజులు 19:1 రాసి ఉంటుంది. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇజ్రాయెల్ వారి మీద తిరగబడిరి. అహజ్యా అనేవాడు పెద్ద కొడుకు. ఓకేనండి. ఆహాబుకి 2 కొడుకులు ఉన్నారు. ఆహాబు యొక్క 2 కొడుకుల్లో వాస్తవానికి ఆహాబుకి 70 మంది పైన కొడుకులు ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆహాబుకి యెజబెలుకి మధ్య పుట్టిన పిల్లలు. అర్థమైందా? ఓన్లీ ఆహాబుకి పుట్టిన పిల్లలు అయితే 70 మంది పైన ఉంటారు. కానీ ఆహాబుకి యెజబెలుకి పుట్టిన పిల్లలు మాత్రము 2 పురుషులు అలాగే ఒక స్త్రీ కూడా ఉంటుంది. 2 పురుషులు ఎవరంటే 2 రాజులు 1వ అధ్యాయంలో 1వ వచనంలో అహజ్యా పెద్ద కొడుకు. అహజ్యా కొడుకు అనమాట. అహజ్యా షోమ్లో ఉన్న ఒక మేడ గది కిటికీలోండి కింద పడతాడు. కింద పడి ఏమవుద్ది? దెబ్బలు తగులుతాయి, రోగి అయి ఉన్నాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? తండ్రి ఏం నేర్పాడు, తల్లి ఏం నేర్పాడు, తిరిగి కొడుకులు కూడా అదే చేశారు. తల్లి తండ్రి ఎలా అయితే అన్ని దేవతలకు ఆ యొక్క బయలు పూజించటము, వాళ్ళకి ధూపములు రేపటము, అలాగే అషోరు దేవతలను పూజించడం, ఇదే తల్లిదండ్రులు నేర్పారు. తల్లిదండ్రులు ఏదైతే విత్తనము ఈ యొక్క 2 కొడుకుల యొక్క హృదయంలో నాటారు, అంటే అన్య దేవతలను పూజించే విత్తనము 2 కొడుకుల హృదయాల్లో నాటారు, అదే ఆ 2 కొడుకులు కూడా నేర్చుకుని పాటిస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే మేడగదిలో నుంచి పొరపాటున కింద పడి దెబ్బలు తగిలి రోగిగా ఉన్నాడో అతను ఏం చేయాలి? ట్రీట్మెంట్ కోసం చూడాలి. లేదా ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా సరే నేను స్వస్థత రావట్లేదు అని అనుకుంటే దేవుని యొక్క సేవలుగా ఉన్న ప్రవక్తను పిలిపించి ప్రార్థన చేయించుకోవటము, స్వస్థత కోసం ఆశపడటము జనరల్గా జరగాలి. కానీ ఆయన ఏం చేస్తాడు? అట్లా ఏం చేయడు. ఏం చేయకుండా అతను ఏం చేస్తాడంటే 2వ అధ్యాయంలో 2వ వచనంలో రాసుంటుంది చూడండి. రోగి అయి మీరు ఎక్రోను దేవత యొక్క బయల్బాబునకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, ఆహాబు యొక్క పెద్ద కొడుకుగా ఉన్న అహజ్యా కింద పడి రోగిగా ఉన్నప్పుడు మీరు పలానా ప్రదేశానికి వెళ్ళండి, నేను స్వస్థత పడతానా స్వస్థత పడనా అని చెప్పి అన్ని దేవతగా ఉన్న ఈ యొక్క బయలుబారునకు యుద్ధకు పోయి విచారించమని అంటారు. ఈ విషయము దేవుడికి తెలుసు కాబట్టి ఆ మాట ఎప్పుడైతే రాజు యొక్క నోటి నుంచి వచ్చిందో దేవుడికి కోపం రగులుకొని ఏలియాకి ఆజ్ఞిస్తాడు. యాక్చువల్గా చాలా మంది అనుకుంటా ఉంటాం, ఏలియా గారు ఎలీషా గారిని అభిషేకించిన తర్వాత ఇంకెటువంటి సూరకార్యాలు చేయలే, ఎలీషా గారికి తర్ఫీదు ఇచ్చేసి పరలోకానికి వెళ్ళిపోయాడు అని సామాన్యంగా అనుకుంటాం. అర్థమైంది నేనేమన్నాను? ఏలియా గారు ఎలీషా గారిని అభిషేకించిన తర్వాత ఏలియా రిటైర్ అయిపోయాడు. ఎలీషా ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏలియా గారు పరలోకానికి వెళ్ళిపోయారు అని అంటే ఒకప్పుడు నేను కూడా అట్లాగా అనుకున్నాను. కానీ
అది కూడా ఒక అబద్ధమే. ఏలియా గారు ఎలీషాను అభిషేకించిన తర్వాత సుమారు 6 నుంచి 7 సంవత్సరాల పాటు ఏలియా గారు భూమి మీదే ఉంటారు. ఎలీషా గారిని ట్రైన్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఎలీషా గారిని ట్రైన్ చేసి ఆ యొక్క క్రమంలో ఏలియా గారు కూడా ఆహాబుకు ఎటువంటి దేవుడి యొక్క వాక్కుని ప్రవచనముగా చెప్పారో అలాగే ఆహాబు కొడుకు కూడా ప్రవచిస్తారు. ఆహాబు భార్యగా ఉన్న యెజబెలు కూడా ప్రవచిస్తారు. ఇది వాక్యం చూడండి. 2 రాజులు 2వ అధ్యాయంలో 3వ వచనం నుంచి, యెహోవా దూత తిప్షీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చును, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లనుము. రాజు దగ్గరికి వెళ్ళమల్లా దూతల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పన్నారు, ఇజ్రాయేల్ వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్కడను దేవత అయిన బయల్బార్బు నొద్ద మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమగుతావు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. చూడండి, రాజు దగ్గరికి ఏలియా గారు వెళ్ళాల. దేవుడు ఎలా అయితే ఆ యొక్క దూతల దగ్గరికి వెళ్ళమన్నాడు, ఏలియా గారు ఆ దూతల దగ్గరికి వెళ్తారు. ఏలియా గారు ఆ దూతల దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఏంటి ఇజ్రాయెల్ దేశంలో దేవుడు అనేవాడు లేడా? ఇజ్రాయెల్ వారిలో నిజ దేవుడు లేడు అనుకొని నువ్వు అన్ని దేవతలుగా ఉన్న ఆ యొక్క బేర్షాబా దగ్గరికి విచారణ కోసం వెళ్తున్నావా? చూడు దేవుడి యొక్క వర్తమానం ఎలా ఉందో. నువ్వు ఏ మంచం మీద అయితే రోగిగా పడుకొని ఉన్నావో అదే మంచం మీద నువ్వు లెగిచి నడవకుండా ఆ మంచం మీద నుంచి అట్నుంచి అటే పైకి వెళ్ళిపోతావు అని చెప్పి దేవుడి యొక్క కోపాగ్నితో కూడిన ప్రవచనము ఈ యొక్క ఏలియా గారి దూతలతో చెప్తారు. దూతలు ఎమ్మటే తిరిగి అన్ని దేవతలుగా ఉన్న యేషబా దగ్గరికి తిరిగి ఏ రాజు అయితే అంటే షామ్రోను రాజుగా ఉన్న ఆయన ఆహాబు యొక్క ప్రథమ కుమారుడుగా ఉన్న అహాజ్యా దగ్గరికి తిరిగి వెళ్ళి చెప్తారు, మాకు దారి మధ్యలో ఒకడు వచ్చాడు, ఆయన ఏమన్నాడంటే ఈ అన్ని దేవతల దగ్గరికి వెళ్ళమాకు. ఇన్ని చూడండి, వాక్యంలోనే ఉంటుంది. 6వ వచనం, ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజునందుకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇజ్రాయెల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్కడున్న దేవతయకు బయల్బాబు నొద్ద విచారము చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిత్యముగా నీవు మరణమగుతావు అని అతడు పలికినని వారు చెప్పగా, అప్పుడు అహజ్యా ఏమంటాడంటే, మిమ్మల్ని ఎదుర్కొని వచ్చిన ఈ మాట చెప్పిన వాడు ఎలా ఉన్నాడు, ఎలాంటి వాడు అని అడిగినప్పుడు అందుకు వారు చెబుతారు, ఏలియా గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొని ఉన్నాడని ప్రత్యుత్తరం ఇవ్వగా, ఆ మనుష్యుడు తిప్షీయుడైన ఏలియా అని అతడు చెప్పెను. చూడండి, ఈ యొక్క మాటకు అర్థం ఏంటి? ఆహాబుకి ఏలియా గారు ఎలా అయితే తెలుసో, ఆహాబుకి ఏలియా గారికి ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఎన్ని మార్లు కాన్వర్జేషన్ జరిగిందో ఇవన్నీ కూడా ఆహాబుకి కొడుకుగా ఉన్న అహజ్యాకి తెలుసా తెలీదా? తెలుసు కాబట్టే నీకు చెప్పిన ప్రవచనము చెప్పిన ఆ యొక్క మనిషి ఎలా ఉన్నాడయ్యా అని దూతను అడిగితే, ఆ గంగులు తట్టిన ఇలాంటి వస్త్రధారణ వేసుకున్నాడు, నడుంకేమో తోలు దట్టి కట్టుకున్నాడు అని దూతలు చెప్పగానే ఇతను ఆ ప్రవక్తే, ఇతను తిప్షీయుడైన ఏలియా అని ఆహాజు యొక్క పెద్ద కుమారుడుగా ఉన్న అహజ్యా చెప్తాడు. అంటే వస్త్రధారణ బట్టి ఒక వ్యక్తిని గుర్తించాడు అంటే అంతకు ముందు ఎన్నోసార్లు ఆ మనిషిని ఈ యొక్క రాజు చూసాడా చూడలేదా? బాబు, ఎక్కువ సార్లు మీ నాన్నగారు ఎటువంటి బట్టలు వేసుకుంటారు? మా నాన్నగారు పంచులు కట్టుకుంటారు, పలానా వస్త్రధారణ ఉంటారు అనగానే ఈజీగా గుర్తుపడతామా లేదా? అలాగే ఈ యొక్క ఏలియా గారు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు ఆయన ఇలాంటి వస్త్రధారణ కలిగి ఉన్నాడని దూత చెప్పంగానే ఈజీగా చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఏలియా ఏ విధంగా అయితే దేవుడి యొక్క వర్తమానం చెప్పారో ఆ విధంగా జరిగింది. ఏలియా చెప్పిన ప్రవచనము నెరవేర్పు అయ్యే ఆ యొక్క క్రమంలో ఈ యొక్క అహజ్యా ఏం చేస్తాడంటే, ఏలియా ఉన్న ప్రదేశం తెలుసు కాబట్టి ఒక 50 మందిని పరిపాలించే అధిపతిని ఆయన దగ్గరికి పంపిద్దాం అని చెప్పి ఒకసారి పంపిస్తాడు. పర్వతాన్ని మీద ఏలియా గారు ఉంటారు. ఈ యొక్క 50 మంది మీద ఉన్న అధిపతి ప్లస్ 50 మంది అంటే మొత్తం ఎంతమంది? 50 మంది లేకపోతే 51 మంది వెళ్తారు. ఓకేనా? పర్వతం మీదకి వెళ్ళినప్పుడు
దైవజనుడా నిన్ను మా రాజుగారు ఆహాజీ గారు పిలవమన్నారయ్యా అంటారు. దేవుడికి అప్పుడు ఏలాగేమొస్తుంది, రోషం వచ్చి ఆకాశం నుంచి అగ్ని దిగును గాక, వీళ్ళందరినీ సంహరించును గాక అని ప్రవచిస్తారు. స్పాట్లో ఆ 50 మంది చచ్చిపోతారు. ఈ విషయం రాజుకు తెలిసింది. అప్పుడు ఏం చేయాలి రాజు? భయపడాలి, లేకపోతే దానికి తగిన విధంగా ఏదో ఒకటి చేయాలి. అలా ఏం చేయకుండా 2 సార్లు మళ్ళీ ఒక 50 మందిని పంపిస్తాడు. 50 మందిని ప్లస్ 50 మంది మీద అధిపతిని పంపిస్తారు. రెండోసారి కూడా ఏలియా గారు అలాగే ప్రవచిస్తారు. రెండోసారి వచ్చిన ఆ యొక్క 50 మంది కూడా చచ్చిపోతారు. మూడోసారి మళ్ళీ పంపిస్తాడు అహజ్యా మహారాజు. పంపించినప్పుడు ఆ మూడోసారి వచ్చిన వ్యక్తి ఏం మాట్లాడతాడంటే, నా ప్రాణం నీకు ప్రేముగా ఉండును గాక దైవజనుడా అని చక్కగా మాట్లాడతారు. ఓకేనా? సో ఒక ప్రవక్తతో ఒక దైవజనుడితో ఎలా మాట్లాడాలనేది ఇక్కడ స్పష్టంగా రాస్తుంది. ఎలా పడితే అలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు ఒక ప్రవక్తల దగ్గర ఒక దైవజనుడి దగ్గర మాట్లాడకూడదు. అలా మాట్లాడినట్లయితే దేవుడికి మంచిగా ఉండదు. రెస్పెక్ట్ ఇవ్వాలి దైవజనుడికి. ఏలియాకి ఫస్ట్ టైం వచ్చిన ఆ యొక్క 50 మంది మీద ఉన్న అధిపతి రెస్పెక్ట్ ఇవ్వాల. రెండోసారి వచ్చినాడు రెస్పెక్ట్ ఇవ్వాల. దేవుడి యొక్క కోపము అగ్ని రూపంగా బయలుదేరి వాళ్ళందరినీ చంపేసింది. కానీ మూడోసారి వచ్చినాడు ఏమన్నాడు? దైవజనుడా, దైవజనుడా రెస్పెక్ట్ ఇచ్చాడు. ఇచ్చి వినయంగా మాట్లాడతాడు. నా ప్రాణం నీకు ప్రేమగా ఉండును గాక, నన్ను చెప్పమాకయ్యా, నా ప్రాణం తీమాకయ్యా, మరి మా రాజుగారు అయితే ఈ పని చెప్పారయ్యా, నా బాధ్యత, నా పని ప్రకారం, నా ఉద్యోగ ధర్మం ప్రకారం నీకు ఈ మనవ చెప్తున్నా, కానీ నా ప్రాణం మాత్రం తీమాకయ్యా అని బతిమలాడుకుంటే అప్పుడు దేవుని యొక్క దూత ఏలియాకు ప్రత్యక్షమే చెప్తుంది, ఏలియా నువ్వు భయపడకు. యెజబెల్ దగ్గరికి వెళ్తానికి ఒకప్పుడు భయపడ్డావు, అలాగే ఇప్పుడు అహజ్యా దగ్గరికి వెళ్తానికి నువ్వు భయపడ మాకు, వెళ్ళు, నువ్వు వెళ్ళు అని చెప్పి దేవుని యొక్క దూత చెప్తుంది. అది కూడా వాక్యంలో ఉంటుందండి. పదిహేనవ వచనం, 1వ అధ్యాయం 15వ వచనం, 2 రాజులు 1వ అధ్యాయము 15వ వచనం. యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చను కనుక అతడు లేచి వానితో కూడా రాజు వద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇజ్రాయేల్ వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవత యొక్క బయల్బాను యొద్ద విచారము చేయుటకే దూతను పంపితివే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణం అవుతావు అని చెప్పెను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరం. ఓకేనా? మొదటి కొడుకు అలా చచ్చిపోయాడు. ఓకే, ఇప్పుడు 2వ కొడుకు దగ్గర రావాలి. ఆ 2వ కొడుకు ఎవరంటే యెహోరాము. ఓకేనా? చూడండి, ఇదంతా కూడా 2 రాజులు 8:16 రాసి ఉంటుంది. 2 రాజులు 8:16 ఆహాబు కుమారును ఇజ్రాయేల్ వారికి రాజునైన యెహోరాము. చాలండి, చాలు. ఓకేనా? అర్థమైందా? యెహోరాము ఎవరు? ఈ యొక్క ఆహాబుకి ప్లస్ యెజబెలుకి పుట్టిన కొడుకు. ఓకే, ఆహాబు కుమారుడు ఇజ్రాయేల్ వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరం నందు. ఓకేనా? ఇంతవరకు ఓకేగా? ఇప్పుడు ఈయన రాజు అయ్యాడు యెహోరాము. మనం చదువుకున్న మూలవాక్యం ఏంటి? 1వ రాజులు 19వ అధ్యాయంలో 17వ వచనంలో సిరియా రాజు యొక్క చేతిలో నుంచి ఎవరన్నా తప్పించుకుని పోయారనుకో యేహూ చేతిలో పడి చచ్చిపోతారు, యేహూ యొక్క ఖడ్గంలో పడి చేస్తారు. యేహూ యొక్క ఖడ్గం నుంచి కూడా తప్పించుకొని వెళ్ళిపోతే అప్పుడు ఎలీషా యొక్క చేతిలో చచ్చిపోతారు. ఓకే, ఇక్కడ జరుగుతుంది. ఎవరి చేతిలో? యెహోరాము. ఓకే, ఆయన జీవితంలో జరిగింది. ఇదంతా కూడా చూడండి 2 రాజులు 19వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా మీరు బైబిల్ చదువుకుంటారో, ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారో నాకు పెద్ద తెలియదులే, కానీ 1వ రాజులు 19, 16, 17లో చెప్పిన ప్రవచనము 2 రాజులు 9వ అధ్యాయంలో జరుగుతుంది. నేను పొద్దున్న చదివా, కొన్ని సంవత్సరాల కింద కూడా చదివా, నాకు ఎక్కడ సింక్ అవ్వాల, అనుకోకుండా ఇప్పుడు సింక్ అయింది. ఎందుకంటారు? నాకు కూడా తెలియదు, కానీ చదివేటప్పుడు దేవుని యొక్క సహాయం తీసుకొని చదువుకోండి.
మళ్ళీ చెప్తాను చూడండి, 1 రాజులు 19 అధ్యాయంలో 16, 17లో చెప్పిన దేవుడి యొక్క వర్తమానముగా ఏలియా గారికి ఎటువంటి ప్రవచనం అయితే పని అయితే దేవుడు అప్పచెప్పాడో ఆ పని 2 రాజులు 9 అధ్యాయంలో నెరవేర్పు జరిగింది. ఓకేనా? ప్రవచనం ఆలస్యం అవ్వాల, భవిష్యత్తులో జరగాల్సిన ఆ యొక్క కార్యము ముందుగా దేవుడు ప్రవచించారు. వెంటనే జరిగితే గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, కానీ కాలములు సమయంలో దాటిపోయినా దేవుడి నోటి నుండి వచ్చిన ఆ యొక్క ప్రవచనం మాత్రము జరగకుండా అలా నిష్ప్రయోజనంగా ఉండదు. మనుషులు మారచ్చు, కాలములు మారచ్చు, తరాలు మారచ్చు, కానీ దేవుడు నోటి నుండి వచ్చిన వాగ్దానము నిశ్చయముగా జరిగి తీరుతుంది. అది ఏలియా గారి జీవితంలో, ఎలీషా గారి జీవితంలో, యోహు గారి జీవితంలో జరిగింది. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఆహాబుకి యెజెబెలుకి పుట్టిన 2 కుమారులు కూడా సిరియా దేశాన్ని పరిపాలించే ఆ యొక్క రాజు చేతిలో నుంచి తప్పించుకున్నారు. దేవుడి యొక్క వాగ్దానం ఏంటి? సిరియా రాజు చేతిలో నుంచి ఎవరైతే తప్పించుకుంటారో యోహు చేతిలో చచ్చిపోతారు అని వాగ్దానం ఉంది. దానికి తగినట్టే ఆహాబు కుమారుడుగా ఉన్న ఈ యొక్క యెహోరాము సిరియా రాజు చేతిలో నుంచి తప్పించుకుంటాడు. తప్పించుకున్న తర్వాత బ్రతికి పట్టగట్టాలి అని అనుకుంటాడు. కానీ ఏం జరుగుతుంది? దేవుడి యొక్క వాగ్దానం చొప్పున సిరియా యొక్క రాజు చేతిలో నుంచి తప్పించుకున్న ఆయన యెహోరాము ఆయన యోహు చేతిలో చచ్చిపోతాడు. ఇదంతా కూడా 9వ అధ్యాయంలో రాసి ఉంటుంది. 2 రాజులు 9వ అధ్యాయము. నింషి కుమారుడు కొన్న యోహు ఎలా అయితే పట్టాభిషేకం చేయబడ్డారో మీకు చెప్పే కదా. నెక్స్ట్ ఇతని గురించి చూడండి, 15వ వచనం, 9-15. అయితే యెహోరాము సిరియా రాజైన హజయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకున్నట్టుకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చుచుండెను. చాలండి, చూడండి మనం ఏం మాట్లాడుకున్నాం. 1 రాజులు 19వ అధ్యాయము 16, 17 వచనంలో దేవుడు చక్కగా చెప్పాడు కదా, ఎవరైతే హజయేలు చేతిలో నుంచి తప్పించుకుంటారో వాళ్ళు యోహు చేతిలో చచ్చిపోతారు. అలాగే ఈ యొక్క దాని ప్రూఫ్ ఎలా అయితే జరిగిందంటే 2 రాజులు 9-15లో యెహోరాము ఎవరికి పుట్టినాడు? ఆహాబుకు పుట్టినాడు. సిరియా రాజైన హజయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనుల వల్ల తాను యుద్ధంలో గాయం పొందాడు. తను పొందిన ఆ యొక్క యుద్ధ గాయములను బాగు చేసుకోవడానికి తన ఊరుగా ఉన్న, అంటే రాజ అంతఃపురంగా ఉన్న యెజ్రెయేలులోనికి తిరిగి వెళ్ళిపోయి అక్కడ నివాసం ఉంటాడు. ఓకేనా? యోహుని ఏ క్షణానైతే దేవుడు అభిషేకించిన తర్వాత కూర్చొని నేను రాజుగా దేవుడి చేత అభిషేకించబడ్డాను వావ్ అనుకొని ఉన్న చోటే ఉన్నాడా? ఏ పని నిమిత్తం యోహుని దేవుడు అభిషేకించాడో ఆ పని వెంటనే చేశాడు. అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇదంతా కూడా బైబిల్లో మీరు చూడండి. ఇంతవరకు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు యోహు గురించి వస్తాను. ఏదన్నా కన్ఫ్యూషన్స్ ఉంటే చెప్పండి. యెహోరాము ఎవరో చెప్పే కదా, ఆయన సిరియా రాజు దగ్గర నుంచి ఎలా అయితే యుద్ధం నుంచి తప్పించుకున్నాడో మీకు చెప్పాం. సిరియా రాజు దగ్గర నుంచి తప్పించుకున్నాడు కాబట్టి యోహు చేతితో చంపబడాలి. ఇది దేవుడి యొక్క క్రియ, వాగ్దానం ఏలియా గారికి చెప్పారు కాబట్టి. ఇప్పుడు ఈయన అభిషేకించబడిన తర్వాత 9వ అధ్యాయము 6వ వచనం, 2 రాజులు 9:6. అప్పుడు యవ్వనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లా నేను ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, యెహోవా జనులైన ఇజ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దాన్ని బట్టి యెహోవా సేవకులందరినీ హతము చేసిన దాన్ని బట్టి యెజెబెలు నాకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయుము. ఆహాబు సంతతి వారందరూ నశింతురు. అల్పులలోనేమి గనులలోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండా అందరినీ నిర్మూలన చేయము. చెప్పారు. అలాగే ఆ యెజెబెలు కూడా ఇలా చచ్చిపోద్ది, ఆవిడ యొక్క రక్తం ఇలా కారుతుంది, కుక్కల చేత ఆవిడ యొక్క మాంసము తినబడుతుంది. ఇవన్నీ కూడా ప్రవచనాత్మకంగా యోహు గారికి చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన అలాగే
ఫీస్ట్ చేసుకుంటూ కూర్చున్నాడా? అంటే నేను రాజుని అయ్యాను కదా, లెట్స్ సెలబ్రేట్, పార్టీ చేసుకుందాం రండి, నేను మహారాజుని అయ్యాను కదా. ఆ దేవుడు పలానాప్పుడు పలానా వాళ్ళని అంటే ఆహాబు యొక్క సంతతి అందరినీ చంపేమన్నాడు కదా, రేపు చంపుతాంలే, ఎల్లుండి చంపుదాంలే, ముందు పార్టీ చేసుకుందాం, నేను ఇప్పుడు రాజుని అయ్యాను కదా, ఇది సెలబ్రేట్ చేసుకునే టైం అని అనుకున్నాడా? అనుకోలా. ఏ క్షణాన్ని అయితే అభిషేకం పడ్డాడో ఆ క్షణాన్నే తను తన యొక్క సైన్యాన్ని రెడీ చేసుకొని ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళిపోతాడు. ఏ ప్రదేశం అంటే ఇజ్రాయేల్. ఆ యొక్క ప్రదేశంలో ఆహాబుకి రెండో కొడుకుగా ఉన్న యొక్క యెహోరాము గాయములు బాగు చేసుకుంటానికి నివాసం ఉన్నాడు. సో నన్ను అభిషేకించిన విషయము ఆ యొక్క ఇజ్రాయేలు ప్రాంతంలో ఎవరికి కూడా తెలియకుండా ఉండటానికి, ఆ ప్రాంతంలోనికి ఎవరో కొత్త వాళ్ళు వెళ్ళకూడదు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి రాకూడదు అని ముందుగా ఒక ఆజ్ఞ ఇస్తాడు. తను తన యొక్క సైన్యం రెడీ చేసుకొని ఆ యొక్క ప్రదేశానికి వెళ్తాడు. ఎంత ఫాస్ట్గా వెళ్తాడంటే గుర్రపు స్వారీలో చేస్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద ఉన్న దుమ్ము లేసి పొగలాగా పట్టుకుంటుంది. అంటే దేవుడు యొక్క పని చేయడానికి ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎంత వేగరముగా ఉత్తేజముగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. చేద్దాంలే అని చెప్పి ఉన్న కొద్దికి దేవుడు యొక్క పని వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోయాడా? కాదు, పరుగు పరుగున వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా బైబిల్లోనే ఉంటుందండి. రెండో రాజులు 9వ అధ్యాయము 15వ వచనం మీరు చదివారు కదా. నెక్స్ట్ చూడండి, 15 మధ్యలో చదువుతా. అంతటా యోహు, నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియపడకుండా ఉండునట్లు ఈ పట్టణంలో నుండి ఎవరినైనాను ఇజ్రాయేలు ఊరికి తప్పించుకొని పోనీయకము అని ఆజ్ఞ ఇచ్చెను. రథము ఎక్కి ఇజ్రాయేలు ఊరిలో యెహోరాము మంచము పట్టి ఉండగా అచ్చటికి పోయెను. మరియు యూదా రాజైన అహజ్యా యెహోరాము దర్శించుటకే అచ్చటికి వచ్చి ఉండను. అది అండర్లైన్ చేసుకోండి, చూడండి ఒకసారి. యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చి ఉండను. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేలు ఊరిలో యెహోరాము ఉన్నాడు. యెహోరాంతో పాటు మళ్ళీ ఇంకో రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరు? యూదా రాజు అయిన అహజ్యా. సో ఒకే ఒక ప్రదేశంలో ఇద్దరు రాజులు ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? యోహు రథము ఎక్కి ఆ ఇజ్రాయేలు ఊరికి బయలుదేరుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు గోపురం మీద కావలివాడు నిలిచి ఉండి యోహుతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి, సైన్యం ఒకటి నాకు కనపడుచున్నది అని తెలియజేయగా యెహోరాము ఒక రౌతుని పిలిచి వారిని ఎదుర్కొని పోయి సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగుమని చెప్పాను. అర్థమైందా మీకు? మంచం మీద ఉన్న యెహోరాము అంటాడు, ఒక భటుని పంపిస్తాడు. పంపి నువ్వు ఆ సైన్యానికి ఎదురుగా వెళ్ళి మీరు సమాధానంగా వస్తున్నారా అని అడగండి అంటే సరే అని ఆ సైనికుడు వెళ్తాడు. వెళ్ళి యోహుని అడుగుతాడు. చూడండి, కాబట్టి ఒకడు గుర్రము ఎక్కి అతను ఎదుర్కొని సమాధానంగా వచ్చుచున్నారా అని అడగమని రాజు నన్ను పంపాను అనగా, యోహు సమాధానంతో నీకేం పని, నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా ఆ దూత కూడా తిరిగి మన మహారాజు దగ్గరికి వెళ్లకుండా యోహుకి సరెండర్ అయిపోయి యోహు వెనక సైన్యంలో జాయిన్ అయిపోతాడు. ఆ భటుడు అలా అయిపోయాడు కదా అని చెప్పి యెహోరాము అలర్ట్ అవ్వకుండా మళ్ళీ ఇంకో భటుని పంపిస్తాడు. ఎదుర్కొని పోయి నువ్వు సమాధానంగా వస్తున్నావా అని యోహుని అడుగుని. రెండో భటుడు కూడా వస్తాడు, నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అనగానే యోహు అంటాడు, సమాధానంతో నీకేం పని, నీకేందయ్యా, నువ్వు నా వెనక్కి వెళ్ళిపో. అంటే ఏంటి? నాకు అడ్డుగా ఉంటే కష్టం, నా వెనక్కి వెళ్ళు అని ఈజీగా హింట్ ఇచ్చాడు, భయం కలిగేటట్టు. వెంటనే రెండో భటుడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా 19, 20, 21 ఇవన్నీ కూడా అలా రెడీ వచనాల్లో రాసి ఉంటుంది. మీరు చదువుకున్నట్లయితే చక్కగా జాగ్రత్తగా చదువుకోండి. ఓకే, అప్పుడు కావలేవాడు వీడును వారిని కలుసుకొని తిరిగి రాక నిలిచెను, మరియు అతడు వెర్రి తోలుచున్నాడు. అది అంటనే చేసుకోండి. ఎలా వెళ్తున్నాడండి అంటే ఏంటండి? గుర్రం మీద కాదు, రథం మీద ఉన్నాడు. యోహు రథం మీద ఉన్నాడు. ఎలా తోలుతున్నాడు రథాన్ని అంటే ఏంటి? కాదు, ఇంకా చూడండి, దేవుడి యొక్క పని చేయటానికి ఆయన ఉన్న ప్రదేశం దగ్గర నుంచి ఆ యొక్క ఇజ్రాయేలుకి వెళ్తున్నాడు. ఇజ్రాయేలుకి వెళ్ళి ఆ యొక్క క్రమంలో ఒక దూత వచ్చి సమాధానంగా వస్తున్నావా అని రాజు పంపించి అడుగుతాడు. నీకేం పని, వెనక్కి వెళ్ళిపో
అంటే భటుడు తప్పుకున్నాడు. రెండో దూత వచ్చి అడుగుతారు, సమాధానం వస్తున్నావా? మా రాజు అడగమన్నాడు అంటే, వెనక్కి వెళ్ళిపో, నీకేందా పని అడుగుతాడు. ఓకే, రెండో భటుడు కూడా వెనక్కి వెళ్ళిపోయి. ఇవన్నీ కూడా పట్టణము, ఇజ్రాయేలు పట్టణం మీద వాచ్మెన్ లాగా ఉన్న అతను చూసి, అంటే బైనాకులర్స్ లాంటిది పెట్టుకొని చూస్తూ ఇవన్నీ అబ్జర్వ్ చేసి రాజుకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మొదటివాడు గుంపులో చేరిపోయాడు, రెండోవాడు గుంపులో చేరిపోయాడు. పైపెచ్చు ఆ రథం మీద వచ్చేవాడు ఎలా తోలుతున్నాడంటే వెర్రిగా తోలుతున్నాడు. సో దేవుని యొక్క పని చేయటానికి ముందు వెనక ఏది చూసుకోకుండా గమ్యం చేరడానికి వెర్రిగా వెళ్తున్నాడు, వేగరమే. ఎంత వెర్రిగా వెళ్తున్నాడంటే తన యొక్క గుర్రపు స్వారీకి దుమ్ము సైతం లేసిపోతుంది. చూడండి, ట్రైన్ వెళ్ళిపోతుంది, నువ్వు ఫాస్ట్గా వెళ్ళాలి, లేకపోతే ట్రైన్ అందుకోలేవు. అప్పుడు నువ్వు ఎలా వెళ్తావు ప్రయాణం? లగేజ్ అంతా సర్దుకొని చక్కగా అడుగులు 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 వేసుకుని వెళ్తావా? నీకోసం ట్రైన్ ఆగితే ఏంటి? లేదు, సైకిల్ వేసుకుని వెళ్ళాలి, ఎలా వెళ్తావు? కొన్ని బండి వేసుకుని వెళ్ళాలి, ఎలా వెళ్తావు? ఎప్పుడు నీకు అలాంటి సందర్భం ఎదురు అవ్వలేదండి? ఈ సమయము అంటే 10ంటికి వెళ్ళాలి, 10:01 నిమిషానికి వెళ్ళినా సరే డాక్టర్ ఉన్నాడు, 10:01 నిమిషానికి వెళ్ళినా సరే నాకు అప్పిచ్చేవాడు దొరకడం, 10:01 నిమిషానికి వెళ్ళినా సరే నా ప్రాణం మీదకి వస్తుంది, 10:01 నిమిషానికి వెళ్తే నేను చేరాల్సిన గమ్యస్థానానికి చేర్చే ఆ యొక్క ట్రైన్ నాకు అందుబాటులో ఉండదు, బస్సు వెళ్ళిపోద్ది, ట్రైన్ వెళ్ళిపోద్ది, విమానం వెళ్ళిపోద్ది అని అనుకొని నువ్వు ముందుగా ప్లాన్ చేసుకొని ఫాస్ట్గా నీ పనులన్నీ ముగించుకొని నువ్వు పరుగున వెళ్ళి గమ్యస్థానానికి చేరిన సందర్భం నీ జీవితంలో ఒకటి కూడా లేదా? యోహు ఏం చేశాడు? తన దైనందిక జీవితంలో జరగాల్సిన ఆ యొక్క క్రియ కోసం పరుగున వెళ్ళ, వెర్రిగా పిచ్చిగా వెళ్ళ. దేవుడి యొక్క సూరకార్యం చేయటానికి ఎలా వెళ్ళాడు? యుద్ధం చేయడానికి వెళ్ళాడు, వంట చేయడానికి వెళ్ళాడా? ముచ్చట్లు చెప్పడానికి వెళ్ళాడా? అధికారము, ఐశ్వర్యము కూడబెట్టుకుంటానికి వెళ్ళాడా? దేనికి వెళ్ళాడు? దేవుడు చెప్పిన ఆ యొక్క పని. యెహోరాము అనగా ఆహాబు సంతానముగా ఉన్న ప్రతి ఒక్కరిని, చిన్నోళ్ళేంటి పెద్దోళ్ళేంటి, మగ పుట్టిన ప్రతి ఒక్కరిని చంపబడాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అందునిమిత్తమే దేవుడు యోహు గారిని పట్టాభిషేకం చేసి ఉన్నారు. అటువంటి రోషము కలిగిన ప్రవర్తనతో దేవుడి యొక్క సూరకార్యాలు చేయాలని ఆసక్తితో తన యొక్క గుర్రము సైతము పిచ్చిగా వెర్రిగా, అంటే అంత స్పీడ్గా గమ్యస్థానానికి వెళ్ళాడు. పిచ్చిగా అంటే అడ్డగోలుగా వెళ్ళినట్టు కాదండి, ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. మీ జీవితంలో కూడా ఎలాంటి ఎప్పుడన్నా దైనందిక జీవితంలో జరుగుతాయి, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనిషి యొక్క మానవరీత్యా వాళ్ళ కలిగిన అవసరాల కోసం ఆయన పిచ్చిగా వెళ్ళాల. దేవుడి యొక్క పని చేయటానికి సెకండ్ సైతము వేస్ట్ చేయకూడదు అని చెప్పి పరుగుని వెళ్ళాడు. చూడండి, వెర్రి తోలడము తోలుచున్నాడు గనుక అది నింషీ కుమారుడైన యోహు తోలడమే. అతని యొక్క స్పీడ్ చూసి గుర్తుపెట్టారు, అబ్బో ఈ డ్రైవింగ్ చూసి చెప్పేయచ్చు ఇతను ఎవడో అని. ఓకే, అలా ఆ డ్రైవింగ్ స్కిల్స్ చూసి ఇతను యోహు అని తెలిసింది. రథము సిద్ధము చేయమని యెహోరాము సెలవీయగా అతని రథము సిద్ధము చేసిరి. అప్పుడు ఇజ్రాయెల్ రాజైన యెహోరాము యూదా రాజు అయిన అహజ్యాను తమ రథములు ఎక్కి. చూడండి, యోహు ఆఫ్టర్ ఆల్ ఒక సైన్యాధిపతి. అప్పటి వరకు అతను ఎదుర్కొనడానికి ఎవరు వచ్చారు? సైన్యాధిపతిని ఎదుర్కోవడానికి 2 రాజులు వచ్చారు. 2 రాజులు ఎవరు? ఒకడేమో ఆహాబు కుమారుడుగా ఉన్న యెహోరాము, ఇంకో అతను యూదా రాజుగా ఉన్న అహజ్యాను. తమ రథమును నెక్కి యోహును కలియబోయి ఇజ్రాయేలుడైన నాబోతు భూభాగమునందు ఎదుర్కొన్నది. ఇది ఇంకో హైలైట్ అండి. చూడండి దేవుడి యొక్క ప్రణాళిక. యోహు ఇలా వెళ్ళాడు శత్రువును సంహరించడానికి, ఆ శత్రువు ఎదుర్కొని వచ్చారు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళతో పరిచయం ఉంది. యెహోరాము రాజు, యోహు ఎవరు? ఒక సైన్యాధిపతి. పరిచయం ఉంది కాబట్టి, సైన్యాధిపతే కాబట్టి ఎందుకు అంత స్పీడ్గా వస్తున్నాడు, లేదా ఏ పని మీద వస్తున్నాడు అని చెప్పి ఎదురుగా వచ్చాడు. ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఒక ప్రదేశంలో కలిశారు. ఆ ప్రదేశం ఏంటి? నాబోతు భూభాగం. నాబోతు అనే ఒక వ్యక్తి యొక్క భూభాగం. ఏంటి అలా రాయనవలసిన అవసరం లేదు కదా, వాళ్ళు ఇరువురు పలానా భూభాగంలో కలిశారు అని రాయొచ్చు కదా. కానీ అక్కడ ఆ వ్యక్తి పేరు అక్కడ రిప్రజెంటేషన్ అక్కడ కరెక్ట్గా స్పెసిఫై చేశారు. ఎందుకంటారు? ఎందుకో తెలుసా? కొన్ని సంవత్సరాల కిందట నాబోతు భూభాగాన్ని ఈ యొక్క ఆహాబు యెజెబెలు కుట్రపన్ని దేవుడి యొక్క వాక్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్న యొక్క
నాబోతుని అబద్ధపు సాక్షుల్ని డబ్బులకి ఇద్దరు కొని ఈ నాబోతు దేవుని దూషించాడు. ఈ నాబోతు ఇజ్రాయేలుకు రాజుగా ఉన్న ఆహాబుని దూషించాడు. ఆ దూషణ మాటలు మా చెవుతో మేము విన్నాం అని ఇద్దరు అబద్ధపు సాక్షుల్ని డబ్బులు పెట్టుకొని సమాజం ముందు నిలబెడతారు దోషిగా. సమాజం అందరూ కలిసి కూడా అబద్ధపు సాక్షులకి మాట నమ్మి రాళ్ళు తీసి నాబోతుని చంపేస్తారు. రాళ్ళు తీసి కొట్టి నాబోతుని చంపేస్తారు. ఒక నిరపరాధి యొక్క రక్తము నేల మీద పడింది. దేవుడి యొక్క ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తిస్తున్న ఒక దేవుడి యొక్క విశ్వాసి యొక్క రక్తం నేల మీద పడింది. నిర్దోషి యొక్క దేవుని బిడ్డ యొక్క రక్తం నేల మీద పడింది. దేవుడైనా ఖాళీగా కూర్చుంటాడా? మనిషిగా ఉన్న నువ్వే ఇన్ని కుట్రలు పన్ని ఒక ఆలోచన మించి ఇంకో ఆలోచన వేసి దొడ్డుదారిలో వచ్చి ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని నువ్వు చంపావు. మరి ఆయన దేవుడు కదా. నేను ఇంత మనిషిని కుట్లమైన బుద్ధి కలిగి అబద్ధపు ఆలోచనలు డబ్బును ఉపయోగించుకొని దేవుడి యొక్క బిడ్డని చంపుతున్నా కదా. మరి దేవుడు ఖాళీగా ఎందుకు కూర్చున్నాడే? ఆయన రోషం కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు కదా. తన యొక్క బిడ్డల మరణాన్ని దేవుడు ఆ రోజే అడ్డగించచ్చుగా. దేవుడు తన దూతను పంపించి ఆ యొక్క విశ్వాసిని, ఆ యొక్క ప్రవక్తని ఆ రోజే రక్షించవచ్చు కదా. దేవుడు ఎందుకు ఖాళీ కూర్చున్నాడు? నేను చంపేసిన తర్వాత దేవుడు వచ్చి నన్ను చంపటం ఎందుకు? నేను చంపకుండా అసలు ముందు ఆ దేవుడే అడ్డగించి హెల్ప్ చేయొచ్చు కదా ఆ విశ్వాసికి అన్న డౌట్ ఎప్పుడన్నా రావచ్చుగా మీకు? వచ్చిందా రాలేదా? సామాన్యంగా చచ్చిపోతే ఆయన కూడా సామాన్యంగా ఒక విశ్వాసం అవుతాడు, ఆ యొక్క దేవుడి యొక్క విశ్వాసి. కానీ హతసాక్షి అయితే పరలోకమునందు దేవుడు సంతోషించడం మాత్రమే కాకుండా అతనికి ఒక మంచి విలువైన బహుమానంతో కూడిన అక్షయమైన కిరీటం దేవుడు ఇస్తాడు, జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఆ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి అంటే హతసాక్షి అయ్యే బిడ్డ పొందుకోవాలి. సామాన్యంగా చచ్చిపోతే గుంపులో గోవిందలాగా, విశ్వాసుల్లో ఒక విశ్వాసలాగా ఉంటాడు. కానీ హతసాక్షి అయితే జీవ కిరీటం వస్తుంది. నువ్వు సంథింగ్ స్పెషల్ కదా దేవుడికి. ఇవాళ కాకపోతే రేపైనా నీ ప్రాణం పోతుంది. ఈ రోజు నువ్వు చచ్చిపోతే హతసాక్షి అవుతావు, రేపటి రోజు నువ్వు చచ్చిపోతే సహజమైన చావు చచ్చిపోతావు. సహజమైన చావు చచ్చిపోయి నువ్వు పరలోకానికి వస్తావు, కానీ అందరిలాగా నువ్వు ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావు. కానీ నువ్వు హతసాక్షి అయ్యావు అనుకో, నువ్వు పరలోకానికి వచ్చిన తర్వాత నీకు జీవ కిరీటం ఇవ్వబడి 12 మంది పెద్దలతో పాటు దేవుడు నీకు కూడా కుర్చీ చేస్తాడు, అక్కడ కూర్చోమంటాడు. భూలోకంలో వచ్చే ఘనత కన్నా కూడా పరలోకంలో వచ్చే ఘనత గొప్పది కాబట్టి దేవుడు ఇక్కడే నిన్ను సిద్ధపరుస్తున్నాడు. హతసాక్షి అయ్యే గొప్ప భాగ్యాన్ని ఆ బిడ్డకి ఇచ్చాడు. ఎవరైనా? నాబోతు. కానీ నాబోతు యొక్క రక్తం చిందింపబడింది. దేవుడు ఏమన్నా ఖాళీగా కూర్చుంటాడా? ఏ ప్రదేశంలో అయితే నాబోతుని చంపారో, రాళ్ళు రుబ్బి చంపారో, అదే ప్రదేశంలో ఆ యొక్క రాజులు అలాగే యెహోవా చేత అభిషేకించబడ్డ ఆ యొక్క యోహు మీట్ అయ్యారు. మీట్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది చూడు. సమాధానంగా వస్తున్నావా సైన్యాధిపతి అని యోహుని ఈ యొక్క యెహోరాము అడుగుతాడు. అతను ఇచ్చే సమాధానం చూడండి. సామాన్యంగా ఒక మహారాజు దగ్గర ఒక సైన్యాధిపతి ఇలాంటి సమాధానం చెప్తాడా? చెప్పడు. చూడండి, భయం వస్తుంది. మహారాజు దగ్గర, మా ఊళ్ళో అధిపతుల దగ్గర సరిగ్గా మాట్లాడకపోతే, రెస్పెక్ట్ఫుల్గా మర్యాదగా మాట్లాడకపోతేనే వాళ్ళకున్న అధికారాన్ని బట్టి మనం చంపేస్తారు అన్న భయం వస్తుంది. కానీ ఒక మహారాజు దగ్గర ఒక సైన్యాధిపతి ఇక్కడ మాట్లాడతల్లా. ఒక మహారాజు ప్రశ్నించినప్పుడు యెహోవా యొక్క ఆత్మ చేత, యెహోవా యొక్క కొమ్ము తైలాభిషేకము చేత పట్టాభిషేకం చేయబడిన యొక్క యోహు అను సైన్యాధిపతి, నింషి కుమారుడుగా ఉన్న యెహోషాపాతు కుమారుడుగా ఉన్న యొక్క యోహు సమాధానం చెప్తున్నాడు రోషము కలిగి. సమాధానంగా వచ్చుచున్నావా అని నన్ను అడుగుతున్నావే, నేను ఎలా సమాధానంగా వస్తాను? నీ తల్లి చేసిన ఆ యొక్క పాప క్రియలు, నీ తల్లి చేసిన యెజబెలుగా ఉన్న నీ యొక్క తల్లి చేసిన యొక్క విగ్రహారాధన, అన్య దేవతలు, స్తంభములు, ఆ యొక్క పూజలు, ఇవన్నీ కూడా నీకు ఎరిగి ఉండలేదా? నేను ఎలా సమాధానంగా వస్తాను? చూడండి, నీ తల్లి అని యెజబెలు జారత్వములను, చిల్లంగితనములను ఇంత అపరిమితముగా ఉండగా నేను సమాధానము ఎక్కడి నుండి వస్తా? జనరల్గా అంటాం కదా సమాధానంగా ఇల్లు అని మాట్లాడతాం కదా. ఇక్కడ అభిషేకించబడిన ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు? నీ తల్లి ఉందే యెజబెలు జారత్వం చేసింది, నీ తల్లి ఉందా యెజబెలు చిల్లంగి పని చేసింది, దేవతా స్తంభాలు ప్రతిష్ఠించింది. ఆవిడ ఇంత అపరిమితముగా విస్తారముగా దేవుడికి హేయముగా కార్యం చేస్తా ఉంటే నేను సమాధానంగా ఎలా వస్తానయ్యా ఎగిరికి అని చెప్పి అంటాడు. ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే దేవుడి యొక్క రోషము యోహు యొక్క నోటి వాక్కు ద్వారా బయలుపడిన వెంటనే యెహోరాము వెన్నులో వణుకు పుడుతుంది.
మహారాజేగా, నిలబడి యుద్ధం చేయొచ్చుగా. సైన్యాధిపతి దగ్గర ఉన్న సైన్యం కన్నా కూడా మహారాజు దగ్గర ఉన్న సైన్యం గొప్పది కాదా, ఎక్కువ కాదా? కానీ యెహోవా యొక్క రోషం కలిగిన మాటలు యోహు నోటి నుంచి వెళ్ళిన వెంటనే యెహోరాముకి భయం వచ్చి పారిపోతాడు. యెహోరాము రథము త్రిప్పి అహజ్య ద్రోహము జరుగుతున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయాను. అప్పుడు యోహు 24వ వచనము జాగ్రత్తగా చదువుకోండి. అప్పుడు యోహు ఏం చేశాడు చూడండి. అప్పుడు యోహు తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసిపోయాను కనుక అతడు తన రథమునందే యొరిగెను. అంటే బాణం ఎలా వేసాడండి? కాదు, ఎక్కడ వేసాడు అంటలా, ఎలా వేసాడు? రథం తిప్పుకొని యెహోరాము పారిపోతున్నప్పుడు యోహు తన విల్లు ఎక్కుపెట్టాడు. ఎలా వేసాడు? తన బలమంతా కూడబెట్టాడు. ఓకే, తన బలమంతా కూడబెట్టాడు. ఏమంటే కనుచూపు మీదే ఉన్నాడు కదా, బలమంతా కూడబెట్టాల్సిన అవసరం ఏంటి? సో దేవుడి యొక్క పని చేయటానికి మనకున్న బలం అంతా కూడా అక్కడ వెచ్చించి పని చేయాలి. ఓకే, పాడబడాలా, నీ బలము కొద్ది పాటపాడు. వడ్డన చేయాలా, బలము కొద్ది వడ్డన చేయి. పరిచర్య చేయాలా, బలం కొద్ది చెయ్యి. ఉపచారం చేయాలా, బలం కొద్ది చెయ్యి. సహాయం చేయాలా, బలం కొద్ది చెయ్యి. వాక్య చర్య చెయ్యాలా, బలం కొద్ది చెయ్యి. ప్రార్థన చేయాలా, అనిల కోసము, సహాయం కోసము, బలం కొద్ది చెయ్యి. యోహు కూడా తన యొక్క శక్తి యావత్తు, తన యొక్క బలము యావత్తు కూడబెట్టుకొని విల్లు ఎక్కుపెట్టి వదిలేడు. 2 భుజాల మధ్య, వెనుక భాగంలో 2 భుజాల మధ్య కూడా బాణం దిగబడి ఉందా అండి? ఉండలా. అటేసిన బాణం ఇటు నుంచి బయటకు వచ్చింది, గుండెల్లో నుంచి బయటకు వచ్చింది. అంటే ఎంత బలం ఎక్కువ పెట్టాడు? ఉన్న బలాన్ని ఆ యొక్క యెహోరాము అక్కడ పడి చచ్చిపోయాడు. ఈ యొక్క వాక్యంలో హైలైట్ ఏంటంటే యెహోరాము 9వ అధ్యాయము 15వ వచనం, 9వ అధ్యాయము 15వ వచనంలో యెహోరాము సిరియా రాజైన హజయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనుల వల్ల అతను పొందిన గాయమును బాగు చేసుకున్నట్టుగా పారిపోయాను. ఓకే, ఏలియా యొక్క ప్రవచనం చొప్పున సిరియా రాజు చేతిలో నుంచి తప్పించుకున్న యొక్క యెహోరాము ఎవరి చేతిలో చచ్చిపోయాడు? అదే ఏలియా యొక్క ప్రవచనముకు అనుగుణముగా యోహు చేతిలో చచ్చిపోయాడు. యోహు ఎలా చంపాడు చూడండి. యుద్ధ నీతి ప్రకారం చెప్పాలంటే పారిపోయేవాడిని చంపకూడదు, అవునా కదా? యుద్ధ నీతేగా. మళ్ళీ ఇద్దరు పోరాడుకునే వాళ్ళు కూడా రాజవంశీయులేగా, యుద్ధ నీతి పాటించలేదే. అంటే వెన్ను తిరిగి బలం సరిపోదు, నేను పారిపోతున్నానయ్యా అని చెప్పి పారిపోతున్నాడు ఒక రాజు. పారిపోతున్న రాజుని యుద్ధ నీతి ప్రకారం చంపకూడదు. ఓకే, కానీ ఇక్కడ యోహు చంపాడు. అంటే ఏంటి? యుద్ధ నీతి పాటించలేదని అర్థమా? దేవుడు పని చేశాడని అర్థమా? దేవుడు అక్కడ ఆల్రెడీ తీర్పు తెచ్చాడు. ఎలా అంటే ఆహాబు, యెజెబెలు దేవుని యొక్క ప్రవక్తలను వందల్లో వేలల్లో హతము చేసి ఇజ్రాయెల్లో యెహోవాను పూజించుతున్నా కూడా యెహోవాను పూజించకూడదని చెప్పి బయలుదేవతలను తీసుకొచ్చి పూజించడానికి వాళ్ళు బీజం వేశారు. ఆ బీజం ఈ కొడుకుల యొక్క హృదయంలో కూడా నాటపడి వాళ్ళు అదే పని చేస్తున్నారు. దేవుడికి బహుగా కోపం రగులుకొని వాళ్ళ యొక్క మరణాన్ని దేవుడు లిఖింపజేశాడు. ఆహాబు యొక్క గర్భంలో పుట్టిన ఏ ఒక్క కొడుకు, వాడు చిన్నోడవచ్చు పెద్దోడవచ్చు, వాడు బలహీనుడు అవ్వచ్చు బలవంతుడు అవ్వచ్చు, ఒక్కడంటే ఒకడు కూడా మిగలకూడదు, అందరినీ చంపేసి అని యోహుకి దేవుడు అభిషేకించి తేట తెల్లగా తన యొక్క పని చెప్పిన తర్వాత ఇంకంతే. దేవుడు ఒకసారి ఆజ్ఞ ఇచ్చాక అది పగలపూట చేయాలి, అది రాత్రిపూట చేయాలి, అది ఈ టైంలో చేయాలి, అది ఆ టైంలో చేయాలి, ఈ టైంలో చేయకూడదు, ఇలాంటిదే ఉండదండి. దేవుడు పని చెయ్యి అన్నప్పుడు పని చెయ్యి అంతే. సమయములు కాలములు నువ్వు ఎత్తుక్కోకూడదు. అర్థమైందండి? ఈ పని చేయమన్నాడు కదా, నేను తెల్లారి చేస్తా, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అని యోహు కూర్చోలా. ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో ఎమ్మటే సైన్యాన్ని కూడబెట్టుకొని బెర్రివాడిలాగా పిచ్చివాడిలాగా గుర్రపు స్వారీ రథము ఎక్కి పరుగున శత్రువు దగ్గరికి వెళ్ళాడు. శత్రువు దగ్గరికి ఎవరు వెళ్తారు? నువ్వు ఇప్పుడు వెళ్ళావా? నువ్వు అక్కడికి వెళ్తే దెబ్బలు తగులుతాయి, నీకు అక్కడికి వెళ్తే యుద్ధం చేయాల్సి వస్తుంది అని తెలిసి నువ్వు వెళ్తావండి. కానీ యోహు ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధ ప్రదేశంలోనికి వెళ్ళాడు. వెళ్ళి తన శక్తిని బలాన్ని అన్ని కూడా ఎక్కుపెట్టి విల్లు విరిచి యెహోరాము యొక్క
2 భుజముల మధ్య వేస్తే వెనకొన్న బాణం ముందు నుంచి వచ్చి గుండెని చీల్చేసి చచ్చిపోయేటట్టు చేసింది. అంటే ఎంత బలం కొద్ది దేవుడు యొక్క పని చేశాడు చూడండి. 25వ వచనం, యోహు బాణమును అతను గుండెని దూసిపోయిన గనుక అతడు తన రథమునందే ఇరుగెను. కాగా యోహు తన అధిపతి అయిన బిత్కరును పిలిచి ఇట్లను, అతన్ని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమునందు పడవేయము. మనమిద్దరము అతని తండ్రి అయిన ఆహాబు వెనుక గుర్రములు ఎక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము. అంటే ఏంటంటే మీరు జాతక పరిశీలన చూడండి. నాబోతుని చంపినప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో ఆ సంఘటనలో ఈయన యోహు కూడా ఉన్నాడు, చూశాడు. ఎందుకంటే ఆయన రాజు యొక్క సైన్యాధిపతి. తన తండ్రి అయిన ఆహాబు వెనుక గుర్రములు ఎక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయుదును. ఇదే యెహోవాకు. నిన్నటి రోజు నాబోతు ప్లస్ నాబోతుకి కుమారులుగా అనగా వారసులుగా ఉన్న 2 కొడుకులను కూడా చంపేశారు ఈ యొక్క ఆహాబు అలాగే యెజెబెలు. దానికి ప్రతీకారముగా ఈనాడు ఆహాబు యొక్క కొడుకుని అదే ప్రదేశంలో నేను చంపేశా. ఇది యెహోవా యొక్క వాక్కు. ఓకే, సో పగ తీర్చుకున్నట యెహోవా వశమైనది, ప్రతీకారం తీర్చుకున్నట యెహోవా వశమైనది. దెబ్బకి దెబ్బ, మాటకి మాట, ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం అను ప్రక్రియ చేయాల్సిన ఎవరు? మనిషి కాదు, దేవుడు. మనిషి కాదు, దేవుడు. దేవుడు చేశాడు. ఇక్కడ దేవుడు చేశాడు కదా. ఇప్పుడు అక్కడ యెహోరాము చచ్చిపోయాడు. శత్రువుల్లో ఒకరిని చంపేశానయ్యా అని చెప్పేసి యోహు మళ్ళీ పార్టీ చేసుకున్నాడా? చేసుకోవాలా, అస్సలు చేసుకోలే. ఏం చేశాడు చూడండి. 27వ వచనం, యూదారాజైన అహజ్యా జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గమున పారిపోయిను. అయినను యోహు అతన్ని తరిమి, చూడండి, యోహు ఒక రాజు, యూదారాజుగా ఉన్న అహజ్యాని ఏం చేశాడు? తరిమి రథమునందు అతన్ని హతం చేశాడు. ఒకే రోజే 2 చంపేశాడు. ఇద్దరిని ఎవరు? వాళ్ళిద్దరు రాజులు. 2 హతము చేయడని ఆజ్ఞ ఇచ్చాను కనుక వారు ఇప్లయామ దగ్గరనున్న గూరునకు పో మార్గమునందు అతన్ని కొట్టగా అతడు మొగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయను. అప్పుడు అతని సేవకులు అతన్ని రథము మీద వేసి యెరూషలేమునకు తీసుకుని పోయి దావీదు పురమునందు అతన్ని పితరుల సమాధిలో అతను పాతి పెట్టింది. ఓకే, అంటే ఒక రోజు 2 రాజుని యోహు చంపేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు? పార్టీ చేసుకోవాలా, ఆ ఊర్లోకి వెళ్ళాడు. అహజ్యా ఆహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 11వ సంవత్సరం యూదా నేలను ఆరంభించును. 30వ వచనం చదవండి. యోహు యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకొని కిటికీల నుండి కనిపెట్టుకొని చుండగా, ఇది ఇంకో హైలైట్ అండి. భర్త చచ్చిపోయాడు, కొడుకు యుద్ధంలో గాయపడి వచ్చాడు. కొడుకు యోహు మీద సమాధానంగా వచ్చుచున్నావా అని అడగడానికి సంథింగ్ వెళ్ళాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, యెజెబెలు యొక్క వయసు ఎంత ఉంటుంది సుమారు. కొడుకు పట్టాభిషేకం కూడా జరిగిపోయింది. అంటే యెజెబెలు యవనస్తురాల, నడిప్రాయం కలిగిన ఆవిడ. ఆ నడిప్రాయం కలిగిన ఆవిడ అంతఃపురంలో కూర్చుంది. యోహు వచ్చాడన్న సంగతి తెలిసింది. తెలిసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఏం చేసింది? ముసలావిడిగా ఉన్నా కూడా మేకప్ వేసుకుంది, ముసలావిడిగా ఉన్నా కూడా విగ్గు పెట్టుకుంది, మళ్ళీ రాజ వస్త్రములు ధరించుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఎంత పొగరబట్టిన మాటలు మాట్లాడిద్దంటే యోహుని చూసి. చూడండి అవన్నీ. ఇదంతా నేను చెప్పలేదండి, బైబిల్లోనే ఉంది. తన ముఖమునకు రంగు పూసుకొని, అంటే ఏంటండి రంగు పూసుకుంటాం అంటే? మేకప్ కాదా? శిరోభూషణములు, తలకి భూషణములు అంటే తలకి ఏం పెట్టుకుంటారు? ఏం పెట్టుకుంటారు తలకి? జడవచ్చు, సవరం అవ్వచ్చు, అని ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో మాట్లాడంటే విగ్ అవ్వచ్చు, హెయిర్ స్టైల్స్ అవ్వచ్చు. ఓకే, మేకప్ వేయవచ్చు. ఇవన్నీ వేసుకొని
ధరించుకొని కిటికీల నుండి కనిపెట్టి చూచుచుండగా యోహు గుమ్మము ద్వారా ప్రవేశించును. ఆమె అతను చూచి, నీ యజమానిని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని అడిగాను. ఏమండి, యజమానిని చంపారు అని చెప్పి యెజబెలు సాక్ష్యం ఇచ్చింది. జిమ్రీ అని బూత్ పదాలు సంథింగ్ అలాంటివి, అంటే సంథింగ్ హేయమైన మాట, బూతులు అనుకోండి, అలాంటి మాట మాట్లాడింది. అంత మాట మాట్లాడి సమాధానంగా వచ్చుచున్నావు అని ఎందుకు అడుగుతుంది? అప్పుడు యోహు ఏం చేస్తాడు తెలుసా? మహారాణి కిటికీ దగ్గర కూర్చొని కిటికీ దగ్గర కనిపెట్టుకొని కిందకి చూస్తూ ఉన్నప్పుడు 2 అంతస్తులు అవ్వచ్చు, 3 అంతస్తులు అవ్వచ్చు, ఆ గ్యాప్లో మహారాణి ఉంది, కింద ఏమో యోహు ఉన్నాడు. యోహు ఏమంటాడంటే, మహారాణి వెనకాల ఆబ్వియస్లీ సైన్యం ఉంటుంది, అంటే భటులు ఉంటారు, అంగరక్షకులు ఉంటారు, అంటే బాడీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళకి అంటాడు యోహు, వాళ్ళతో అంటా ఉంటాడు. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున్న వారెవరు అని అడగగా 2 పరిచారకులు పైనుండి తొంగి చూచురి. ఓకే, బాడీ గార్డ్స్ అంటారు, అయ్యా నేను మీ పక్షానే ఉన్నానయ్యా అని యోహుతో అంటారు. యోహు ఏమంటాడు, దాన్ని తీసి కింద పడేయండి. ఒక వస్తువును పడేసినట్టు పడేస్తారు. ఎవరిని? మహారాణిని. చూడండి, దీనిని మహారాణిని ఏకవచనంతో మాట్లాడాడు యోహు. అంటే ఎంత కోపము, ఎంత రోషము ఉన్నట్టు ఆయనకి. దీన్ని కింద పడదోయుడని అతడు చెప్పగా వారు దాని కిందకి పడదోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించెను. చూడండి, ఏలియా కాలములో ప్రవచించిన ఆ యొక్క ప్రవచనము ఏలియా పరమునకు ఆరోహమైన తర్వాత కూడా, ఆహాబు మరణమైన తర్వాత, ఆహాబు యొక్క కొడుకులు కూడా మరణమైన తర్వాత, ఆహాబు యొక్క భార్యగా ఉన్న యొక్క యెజబెలు యొక్క మరణము గత కాలంలో దేవుడు ఎలా అయితే ప్రవచించాడో ఆ ప్రవచనానికి అనుగుణముగా ఆమె యొక్క రక్తము గోడల మీద చిందబడి, గుర్రముల మీద చిందబడి, నేల మీద పడి చచ్చిపోయింది. ఆ క్షణాన యోహు తన యొక్క గుర్రముతో ఆ యొక్క యెజబెలు యొక్క శవాన్ని తొక్కించి అంతఃపురం లోనికి ప్రవేశించి ఆహారం పుచ్చుకుంటా ఉంటాడు, భోజనం చేస్తూ ఉంటాడు. ఆ టైంలో ఆయనకు జ్ఞాపకం వస్తుంది, చనిపోయింది కదా, కానీ ఈవిడ కూడా రాజవంశీయురాలే, కాబట్టి రాజ మర్యాద చొప్పున ఆమె శవాన్ని రాజ మర్యాదల్లో పాతి పెడదాం అని చెప్పి భటులను పంపిస్తాడు. ఆవిడ శవాన్ని తీసుకురండి అయ్యా, మనము రాజ మర్యాద చేసి సమాధి చేద్దాం అని అంటాడు. కానీ ఆమె శవం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏం దొరకదు. కుక్కలు వచ్చేసి ఆమె యొక్క శరీరాన్ని తినేస్తుంది. ఏం మిగిలిందంటే కాళ్ళలో కాస్త ఎముకలు, చేతుల్లో కాస్త ఎముకలు, అలాగే కళేబరములు, అంటే స్కెలిటాన్ టైప్లో కనిపించినాయి. మాంసం ఎక్కడా లేదు, కుక్కలో తినేసింది. ఎందుకు అలా జరిగింది? దేవుడి యొక్క ప్రవక్తలను ఎలా అయితే హింసించి చంపిందో దేవుడు చూస్తూ ఉంటాడా? దేవుడి యొక్క బిడ్డల యొక్క రక్తం చిందించిన ఆ యొక్క స్త్రీకి దేవుడు ప్రతీకారంగా తన యొక్క రక్తము కుక్కల చేత నాకబడినట్లు, కుక్కలు ఆ యొక్క మహారాణి యొక్క మాంసాన్ని తిన్నట్లు దేవుడు ఆజ్ఞాపించాడు. కుక్కలకు అప్పచెప్తాడు నీ యొక్క చావుని, నా యొక్క చావుని. ఎప్పుడు? నేను దేవుడి యొక్క బిడ్డలను గనక హతమారిస్తే, నేను దేవుడి యొక్క బిడ్డల యొక్క రక్తం చిందించినట్లయితే, దేవుడికి హేయంగా అన్య దేవతలను పూజించినట్లయితే నా చావు ఎంత ఘోరంగా ఉంటుంది? కుక్కల బాలవుద్ది. యెజబెలు జీవితంలో జరిగింది. ఇది కూడా మనం ఒక కట్టడగా, ఆజ్ఞగా, భయంకరంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే యోహు యొక్క జీవితం చాలా ఉంటుంది. దేవుని యొక్క చిత్తం అయితే నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, కానీ మూలవాక్యం ఏంటంటే, ఏలియా ఎటువంటి ప్రవచనం అయితే చెప్పాడో ఆ ప్రవచనము ఏలియా యొక్క దినములు భూమి మీద అంతమైనా కూడా తిరిగి అది నెరవేర్పు జరిగినది. దేవుడి యొక్క నోటి వాక్కులో నుంచి వచ్చిన ప్రవచనము అనగా ఆశీర్వాదం అవ్వచ్చు, ఆజ్ఞ అవ్వచ్చు, ఏది కూడా నిరర్థకము కానే కాదు. ఓకే, మనుషులు మారచ్చు, కాలాలు మారచ్చు, సమయములు మారచ్చు, తరాలు మారచ్చు, కానీ దేవుడి నోటి నుండి వచ్చిన ప్రవచనము మారదు. దేవుడి యొక్క ప్రవచనము నిష్ఫలితముగా తిరిగి ఆయన దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళదు. ఎలా అయితే భూమి మీద ఆకాశం నుంచి కురబడిన వర్షము ఎలా అయితే భూమిని తరుస్తుందో, అలాగే దేవుని నుండి వచ్చిన మాట భూమి మీద ఆ యొక్క క్రియ ముమ్మాటికి జరిగిస్తూనే ఉంటుంది అని యెషయా యొక్క ప్రవక్త
ఆ యొక్క గ్రంథమునందు తేటతెల్లగా తెలియజేశారు. దేవుని ఈ ఒక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఫలించి అభివృద్ధి చేయను గాక. ఆమేన్.